మన ప్రభు అయిన యేసుక్రీస్తు నామములో ఈ సాయంకాల వేళ మిమ్మల్ని అందరినీ కూడా ప్రేమపూర్వకంగా ఆహ్వానిస్తున్నానండి. ఈ యొక్క ఆన్లైన్ బైబిల్ స్టడీలో మరి మనం గత 2 వారాలుగా క్రొత్త నిబంధనలోని న్యూ టెస్ట్మెంట్లోని ఆ, 6వ పుస్తకమైనటువంటి ద 6th బుక్ రోమీలకు రాసిన పత్రికను మరి మనము స్టడీ చేస్తున్నాం. మరి ఇదివరకే ఉపోద్ఘాతం అంటే ఇంట్రడక్షన్ గురించి మీకు చెప్పాను. అలాగే ఫస్ట్ చాప్టర్ యొక్క అధ్యాయాన్ని కూడా, ఆ మొదటి అధ్యాయాన్ని కూడా మరి మనం స్టడీ చేయడం జరిగింది. ఈ రోజున మరి మనము 2వ అధ్యాయాన్ని ధ్యానం చేద్దామండి. అందరూ కూడా మరి ప్రార్థనా పూర్వకంగా మరి రోమిలకు రాసిన పత్రిక 2వ అధ్యాయాన్ని అందరు కూడా తీయవలసిందిగా కోరుతున్నాను. అలాగే మీ దగ్గర నోట్బుక్స్, పెన్స్ ఉన్నట్టయితే కనుక ఈ పవర్ పాయింట్ నేను షేర్ చేస్తుండగా మీరు వాటిని చూస్తున్నప్పుడు అక్కడక్కడ వాటిని రాసుకుంటూ కూడా మరి అందరూ కూడా మరి ఇందులో పార్టిసిపేట్స్ అని కోరుతున్నాను. రైట్, రోమీలకు రాసిన పత్రిక 2వ అధ్యాయం. మరి నేను ముందే చెప్పినట్టుగా సంఘం ఆత్మీయంగా ఎదగడానికి, సంఘము దేవుని గురించినటువంటి సంగతులు తెలుసుకోవడానికి, సంఘము లోతైనటువంటి విశ్వాస జీవితం జీవించాలి అంటే దానికి తప్పకుండా మరి మనకు పత్రికలు చాలా ఆధారంగా ఉన్నాయి. మనకు లెటర్స్, ఓకే. సో పౌలు రాసిన పత్రికలు ఉన్నాయి, అలాగే ఇతరులు రాసిన పత్రికలు, వి కాల్ ఇట్ పాల్స్ లెటర్స్, పాలైన్ ఎపిజల్స్ అండ్ ఆల్సో జనరల్ ఎపిజల్స్. సో ఈ పత్రికలన్నీ కూడా క్రొత్త నిబంధనలో ఉన్నటువంటి పత్రికలు మరి సంఘము క్షేమాభివృద్ధి చెందుటకు వ్రాయబడ్డాయి అన్నమాట. సో ఆల్ దీస్ Pauline and the general epistles are written for the edification of the body of Christ. కాబట్టి రోజుల్లో మనందరిలో ఏది జరగాలి, లేక దేవుడు ఏది మనలో ఏది జరగాలని దేవుడు కోరుకుంటున్నారంటే ఆత్మీయ క్షేమాభివృద్ధి. రైట్, ది ఎడిఫికేషన్ అనేది జరగాలి, మనందరూ కూడా ఆత్మీయంగా ఎదగాలి అని దేవుడు కోరుకుంటూ ఉన్నారు. క్రీస్తు యొక్క సారూప్యతలోకి మనందరూ కూడా మారవలసి ఉన్నది. మరి అది ఎలా సాధ్యమో మనకు ఈ యొక్క పత్రికలు మనకు తెలియచేస్తున్నాయి. రైట్, సో కాబట్టి అది మన దృష్టిలో ఉంచుకుందాం. ప్లీజ్ కీప్ దట్ ఇన్ మైండ్ యాజ్ వి కంటిన్యూ టు స్టడీ ది బుక్ ఆఫ్ రోమన్స్ చాప్టర్ 2 టుడే. రైట్, ఎవరైనా ఒకరు మైక్ ఆన్ చేసుకొని మీరు ఆ స్లైడ్ మీద చూస్తున్నటువంటి టైటిల్ ఒకసారి చదువుతారండి ప్లీజ్. ప్లీజ్ రీడ్ ద టైటిల్ ఫర్ దిస్ చాప్టర్ 2. లివింగ్ అవుట్ ట్రూ రైచియస్నెస్. సో దేవుని కొరకు మరి మనం నిజమైనటువంటి నీతితో కూడిన జీవితము ఎలా జీవించాలో ఈ యొక్క అధ్యాయంలో నుండి మరి మనము నేర్చుకోవచ్చు. నిజమైనటువంటి నీతితో కూడిన జీవితము ఈ రోజుల్లో మరి ఎలా ప్రభు కోసం జీవించాలో మరి ఇందులో మరి మనము నేర్చుకోబోతున్నాం. రైట్, ఎవరైనా ఒకరు మైక్ ఆన్ చేసుకొని ఈ సెంటెన్సెస్ చదవండి. Romans 2 teaches that God judges impartially and that true righteousness is inward, not just external. It confronts hypocrisy, religious pride and false security. గమనించండి, ఈ రోమా పత్రిక 2వ అధ్యాయంలో నుంచి మన ముఖ్యమైనటువంటి అంశం, మెయిన్ థీమ్ ఆర్ ద టైటిల్ ఏంటి అంటే, సో దేవుడు ఎటువంటి పక్షపాతము లేకుండా అందరినీ సమానంగా చూసే దేవుడు, అందరినీ సమానంగా ప్రేమించే దేవుడు, అందరికీ కూడా సమానమైన తీర్పును కూడా ఇచ్చేటటువంటి దేవుడే అనే విషయాన్ని మనం చూడనై ఉన్నాము. అంత మాత్రమే కాకుండా నిజమైన నీతి అనేది, ట్రూ రైచియస్నెస్ అనేది ఏంటంటే, చాలా మంది మనము బయటకి ఇలా ఉంటే, లేక ఇలా మాట్లాడితే, ఇలా ఉంటే అని వాళ్ళు దే రెఫర్ ఇట్ టు ది ఎక్స్టర్నల్ యాక్టివిటీస్. ఓకే, అయితే ఈ అధ్యాయంలో నుంచి మనం నేర్చుకున్న విషయం ఏంటంటే, నిజమైన నీతి అన్నది మన యొక్క బహిరంగ జీవితానికి ఎక్స్టర్నల్కి సంబంధించింది కాదు, కానీ ఇన్వర్డ్ లైఫ్ అంటే మన యొక్క జీవితము, అంతరంగము, లేక మన హృదయము, ఓకే, లేక మన యొక్క ఇన్నర్ మ్యాన్ అని మరొక చోట అంతరంగ పురుషుడు, మై ఇన్నర్ బీయింగ్, లేక మై ఇన్నర్ మ్యాన్ అని పౌలు గారు చెప్తారు మరొక పత్రికలో. సో కాబట్టి ట్రూ రైచియస్నెస్ ఈజ్ నాట్ అబౌట్ ఎక్స్టర్నల్ యాక్టివిటీ బట్ ఇట్ ఈస్ అబౌట్ ఇన్వర్డ్. సో మనం అంతరంగంలో ఎలా ఉన్నాము అనేది ఈ అధ్యాయంలో చూడబోతున్నాం. తర్వాత
ఈ అధ్యాయంలో ఇంకొక ప్రాముఖ్యమైన విషయం ఉందండి. అదేంటంటే మనుష్యులలో ఉన్నటువంటి వేషధారణ, హిపోక్రసీ ఏదైతే ఉందో, లేక మత సంబంధమైనటువంటి గర్వము, రిలీజియస్ ప్రైడ్, లేకపోతే వారు దేవుని మీద కాకుండా ఇతరత్ర వాటి మీద ఆధారపడే విషయాలు, ఫాల్స్ సెక్యూరిటీ ఏవైతే ఉన్నాయో వాటిని ఈ యొక్క అధ్యాయం ఎక్స్పోజ్ కూడా చేయబోతుంది. అంతే కదండి. గాడ్స్ వర్డ్ ఇన్ జనరల్, రైట్, ఎక్స్పోజెస్ అవర్ హార్ట్, అవర్ ఇన్నర్ బీయింగ్, అవర్ మోటివ్స్. ఓకేనండి. మన యొక్క క్రియల గురించి కానీ, మన తలంపుల గురించి కానీ, రైట్, మన అంతరంగం, మన హృదయం ఎలా ఉన్నదో అది దేవుని వాక్యము మాత్రమే అది మనకి అద్దములాగా, ఇట్స్ లైక్ ఎ మిర్రర్. సో అద్దములాగా మన హృదయం ఉన్నట్టుగా మనకు చూపిస్తుంది. సో ఈ అధ్యాయంలో మరి ఈ విషయాలన్నీ కూడా మరి మనము చూడబోతున్నాం. సో కాబట్టి అధ్యాయాన్ని ఇప్పుడు మరి మనము ఒక్కొక్క వచనం చదువుతూ ఒక్కొక్క సెక్షన్ నేను ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఉండగా, లేక ఒక్కొక్క వచనాన్ని కూడా వివరిస్తూ ఉండగా మరి ఇందులో ఉన్నటువంటి విషయాలను ఈ థీమ్ని దృష్టిలో ఉంచుకొని మనము స్టడీ చేద్దామండి. రైట్, ఓకే. సో ఈ అధ్యాయంలో మనం మొదటి 5 వచనాలు చూసినట్టయితే, సో ప్లీజ్ ఓపెన్ యువర్ బైబిల్స్ నౌ టు రోమన్స్ చాప్టర్ 2 అండ్ ప్లీజ్ రీడ్ 1 to 5 వర్సెస్. మొదటి 5 వచనాలు ఎవరైనా చదవండి. రోమిలకు రాసిన పత్రిక 2వ అధ్యాయము మొదటి 5 వచనాలు. కాబట్టి తీర్పు తీర్చు మనుషుడా, నీవెవడవైనా సరే నిరుత్తరుడవై ఉన్నావు. దేని విషయంలో ఎదుటివానికి తీర్పు తీర్చుచున్నావో దాని విషయంలో నీవే నేరస్తులను తీర్పు తీర్చుకునిచున్నావు. ఏదైనా తీర్పు తీర్చు నీవును అట్టి కార్యములను చేయుచున్నావు కావా? అట్టి కార్యములు చేయవారికి దేవుని తీర్పు సత్యమును అనుసరించినదే అని ఎరుగదును. అట్టి కార్యములు చేయవారికి తీర్పు తీర్చు వాటినే చేయుచున్న మనుషుడా, నీవు దేవుని తీర్పును తప్పించుకుందని అనుకుందువా? లేదా దేవుని అనుగ్రహం మారు మనసు పొందుటకు నిన్ను ప్రేరేపించున్నదని ఎరుగక ఆయన అనుగ్రహ ఐశ్వర్యము, సహనము, దీర్ఘశాంతమును తృణీకరించదువా? నీ కాఠిన్యమును మార్పు పొందని నీ హృదయమును అనుసరించి ఉగ్రత దినమందు, అనగా దేవుని న్యాయమైన తీర్పు బయలుపరచబడు దినమందు నీకు నీవే ఉగ్రతను సమకూర్చుకొనిచున్నావు. ఓకే, రైట్. మొదటి 5 వచనాలు చదువుకున్నాం కదండి. మొదటి 5 వచనాల్లో పౌలు గారు ఇక్కడ చెప్తున్నటువంటి ప్రాముఖ్యమైన అంశాన్ని ఇక్కడ మీరు చూస్తున్నారు కదండి. టైటిల్, సో ప్లీజ్ రీడ్ ద టైటిల్. God's righteousness judgment. Yes. Romans 2, 1 to 5. Yeah, The key God's idea- righteous judgment. So దేవుని యొక్క తీర్పు, దేవుని యొక్క తీర్పు నీతితో కూడినటువంటి తీర్పు, నీతితో కూడినటువంటి దేవుని తీర్పు. ఒకవేళ ఎవరైనా తెలుగులో ఈ యొక్క వర్డ్స్ మీరు రాసుకుంటూ ఉంటే కనుక అది ఆ హెడ్డింగ్ మీరు రాసుకోవచ్చు, హెడ్డింగ్ మాత్రం రాసుకోవచ్చు చాలు. నీతితో కూడినటువంటి దేవుని తీర్పు. చూడండి, దేవుడు ఎప్పుడు కూడా ఒకరిని తీర్పు తీర్చేటప్పుడు ఆయన అన్యాయంగా ఆయన తీర్పు తీర్చాడు. చూడండి, ఈ రోజుల్లో అంటే మనకి ఈ లోకంలో ఉన్నప్పుడు మనందరికి తెలుసు, మరి మనకు తీర్పు తీర్చేటటువంటి న్యాయస్థానాలు, కోర్ట్స్ ఆఫ్ లా మనకు ఉన్నాయి కదండి. సో మనకు లోవర్ కోర్ట్ ఉంటుంది, ఓకే. సో మీరున్న ప్రాంతంలో తర్వాత ఒక హయ్యర్ కోర్ట్ ఉంటుంది, ఓకే, ఒక స్టేట్లో, మన స్టేట్లో. నెక్స్ట్ ఇక సుప్రీం కోర్ట్, ఇంకా హైయెస్ట్ కోర్ట్ ఆఫ్ లా అనేది మనకు ఉంటుంది. సో ఇలాగా ప్రతి లెవెల్లో కూడా లోకల్, హయ్యర్ అండ్ సుప్రీంలో కూడా మనకు న్యాయాధిపతులు ఉంటారు, జడ్జెస్ ఉంటారు తీర్పు తీర్చడానికి కదండి. వాదించడానికి, కేసెస్ వాదించడానికి లాయర్స్, అడ్వకేట్స్ ఉంటారు. అలాగే అవన్నీ విన్న తర్వాత ఒక జడ్జిమెంట్ ఇవ్వడానికి జడ్జెస్ ఉంటారు. అది మనకు తెలుసు, రైట్. సో కాబట్టి అది ఏ విషయమైనా కావచ్చు కదండి. ఏ విషయంలో నేను ఎవరికైనా గొడవలు ఉన్నా కానీ రకరకాలుగా మనకు తెలుసు కదా ఈ లోకంలో ఎలాగా న్యాయస్థానాలు ఫంక్షన్ అవుతున్నాయో. అయితే కొన్నిసార్లు మనం ఏమి వింటూ ఉన్నామంటే ఈ లోకంలో కొన్నిసార్లు ఆ యొక్క జడ్జ్ ప్లేస్లో కూర్చున్నటువంటి ఆ యొక్క జడ్జి గారు కూడా రాంగ్ జడ్జ్మెంట్స్ని ఇస్తుండడం మనం చూస్తూ ఉన్నాం. లేకపోతే పార్షాలిటీ, వారు ఇస్తున్న తీర్పులో అంటే ఒకరికి మేలు చేయాలి అనే ఒక ఉద్దేశంతో ఇంకొకరికి అన్యాయం చేయడం మనం చూస్తూ ఉంటాం, ఓకేనండి. సో కాబట్టి అది పక్షపాతంతో కూడినటువంటి తీర్పులు కొన్ని ఉంటాయి.
సో ఒకరికి ఫేవర్ చేయాలి అనే ఉద్దేశంతో ఇంకో కొన్ని రకాల తీర్పులు ఉంటాయి. కొంతమంది అయితే ఏకంగా డబ్బులు లేక లంచం, బ్రైబ్స్ తీసుకొని కూడా రాంగ్ జడ్జ్మెంట్స్ కూడా ఇస్తూ ఉంటారు. అవి కూడా మనం న్యూస్లో చూస్తూ ఉంటాం. ఓకేనండి. మరి కొన్ని డబ్బులు చాలా పెద్ద మొత్తంలో తీసుకొని వారు రాంగ్ జడ్జ్మెంట్స్ని పాస్ చేస్తూ ఉంటారు. సో కాబట్టి ఇలాగా మనము వెన్ థింక్ ఆఫ్ హ్యూమన్ కోర్ట్స్ ఆఫ్ లా అండ్ ద హ్యూమన్ జడ్జ్మెంట్, ఇదంతా కూడా ఎలాంటిదంటేనండి పార్షాలిటీతో కూడుకున్నది. ఓకేనండి. సెల్ఫిష్గా వాళ్ళు కొన్నిసార్లు ముందుకు వెళ్తూ ఉంటారు. డబ్బును తీసుకొని ఓకేనండి వారు రాంగ్ జడ్జ్మెంట్స్ని కూడా ఇస్తూ ఉంటారు. సో కాబట్టి ఇలాగ రకరకాలుగా దే గెట్ ఇన్ఫ్లుయెన్స్డ్ బై ది గవర్నమెంట్. సో గవర్నమెంట్ ఫేవర్గా కొన్నిసార్లు వాళ్ళు ఇన్ఫ్లుయెన్స్ అయ్యి ఇస్తూ ఉంటారు. ఇవన్నీ కూడా మనం చూస్తుంటాం కదండి. అయితే ఇవన్నీ కూడా లోక సంబంధమైనటువంటి తీర్పులు, లేక తీర్పులు తీర్చేవారు ఇలా ఉంటారు. అయితే హౌ అబౌట్ అవర్ గాడ్, మన దేవుడి సంగతి ఏంటి? ఓకే, ఆయన మరి అందరినీ సమానంగా ప్రేమించే దేవుడు. ఎందుకంటే ఆయనే అందరినీ సృష్టించినటువంటి దేవుడు. ఆయన అందరినీ సమానంగా ప్రేమించే దేవుడు. ఎటువంటి పక్షపాతం కూడా మన దేవుడు ఎవరికి కూడా చూపించే దేవుడు కాదు. కాబట్టి ఆయన ఎవరినైనా ఒక తీర్పు తీరుస్తున్నాడంటే ఆయన న్యాయంతో ఆయన తీర్పు తీర్చే దేవుడు అనే విషయాన్ని మరి మనం ఇక్కడ ఈ 5 వచనాల్లో మరి మనము తెలుసుకుంటూ ఉన్నాం. అయితే జస్ట్ కీప్ దట్ ఇన్ మైండ్. ఈ అధ్యాయం స్టార్టింగ్లో మన దేవుడు న్యాయాధిపతి, లేకపోతే సరైనటువంటి న్యాయము తీర్చే దేవుడు. ఓకే, లేక ఆయన ఎటువంటి పక్షపాతము ధోరణి చూపించే దేవుడు కాదు. ఓకే, ఆయన ఎవరిని తీర్పు తీర్చినా సరైన విధానంలోనే తీర్పు తీరుస్తాడు అనేది మరి మనం తెలుసుకోవాలండి. ఇక తర్వాత ఆ తెలుసుకున్న వెంటనే మనము ఎలా ఉండాలో కూడా పౌలు ఇందులో చెబుతున్నారు. కాబట్టి తీర్పు తీర్చు మనుషుడా, నీవెవడవైనను సరే నిరుత్తరుడవై ఉన్నావు. దేని విషయంలో ఎదుటి వానికి తీర్పు తీర్చున్నావో దాని విషయంలో నీవే నేరస్తుడుని తీర్పు తీర్చుకొనిచున్నావు. ఏలైనగా తీర్పు తీర్చు నీవును అట్టి కార్యంలోనే చేయుచున్నావు కావా? ఇక్కడ ఒక ప్రశ్న మొదటి వచనంలోనే, ఇన్ ద ఫస్ట్ వర్డ్స్ ఇట్ సెల్ఫ్ యు సీ ఎ క్వశ్చన్. సో పౌలు గారు ఒక ప్రశ్న మనందరికీ వేస్తూ ఉన్నారు. సాధారణంగా మనం ఏం చేస్తుంటామంటేనండి, ఇతరుల్ని తీర్పు తీరుస్తూ ఉంటాం. చాలా విషయాలు మనకు తెలిసినా తెలియకపోయినా, కొన్నిసార్లు చాలాసార్లు తెలియకుండానే వి ట్రై టు జడ్జ్ అదర్స్. ఓకేనండి. అంటే ఎవరో ఏదో చెప్పారు ఒకరి గురించి మనకు అనుకుందాం. సో వెంటనే మనం ఒక రకమైన ఒపీనియన్ వారి గురించి మనం ఫామ్ చేసేసుకొని వెంటనే మన మైండ్స్లోనే బయటకి వెళ్ళి చెప్పకుండానే లోపలే ఒక విధమైన జడ్జ్మెంట్ని పాస్ చేస్తూ ఉంటాం ఇతరుల విషయమై. ఓకే, వీఆర్ ఇన్ ఎ వే వెరీ క్విక్ టు జడ్జ్ అదర్స్. ఓకే, అయితే ఆయన ఏం చెప్తున్నారంటే, ఇతరులకు తీర్పు తీరుస్తున్నావు ఒక విధంగా ఓకేనేమో, అయితే నీవు కూడా అదే పరిస్థితిలో ఉన్నావు కదా, నీవు కూడా అదే పాపంలో ఉన్నావు కదా, లేక బలహీనతలో ఉన్నావు కదా, లేక నువ్వు కూడా అదే మిస్టేక్ చేస్తున్నావు. ఎదుటి వాళ్ళు ఎందుకు జడ్జ్ చేస్తున్నావు? వాళ్ళు మిస్టేక్ చేస్తున్నారని నువ్వు జడ్జ్ చేస్తున్నావు. ఓకే, అయితే నువ్వు కూడా అదే మిస్టేక్లో ఉన్నావు కదా. సో కాబట్టి ఆయన ముఖ్యంగా ఆ రోజుల్లో ఎవరైతే యూదులు ఉన్నారో, ఈ శాస్త్రులు, పరిసయ్యులు, సద్దూకైలు, చివరికి ధర్మశాస్త్రాన్ని బోధించేటటువంటి వారు కూడా, ద టీచర్స్ ఆఫ్ ద లా ఇన్ దోస్ డేస్, వారు కూడా ఎలా ఉన్నారు అంటే, సో వారు పైకి ఓకేనా చాలా రిలీజియస్ ని కనపరుస్తూ మేము చాలా మతపరమైన వారము అని ఉంటూ అందరికి కూడా తీర్పు తీరుస్తూ ఉండేవారు. అయితే విచారకరమైన సంగతి ఏంటంటే, వారు ఇతరులు తీర్పు తీరుస్తున్నారు కానీ ఇతరులు చేస్తున్నటువంటి తప్పిదములను లేక పాపాలను వీళ్ళు కూడా చేస్తూ ఉన్నారు. ఓకే, అది. సో కాబట్టి ఇక్కడ ఈ సెక్షన్లో, ఈ భాగంలో ఆయన అదే చెప్తున్నారు. 2వ వచనంలో మనం చూస్తే, అట్టి కార్యములు చేయు వారి మీద దేవుని తీర్పు సత్యమును అనుసరించినదే అని ఎరుగుదము. అట్టి కార్యములు చేయు వారికి తీర్పు తీర్చుచు వాటినే చేయుచున్న మనుషుడా, నీవు దేవుని తీర్పు తప్పించుకుందువని అనుకుందువా? గమనించండి, మీరు లాస్ట్ వీక్ అటెండ్ అయినట్లయితే మరి లాస్ట్ వీక్లో మరి ముఖ్యంగా దేవుణ్ణి విసర్జించినటువంటి అన్యుల గురించి ఆయన చాప్టర్ 1 ఫ్రమ్ వర్సెస్ 24 ఆన్వర్డ్స్ ఆయన మాట్లాడారు. ఎవరైతే దేవుని అందులో భయభక్తులు విడిచిపెట్టి తమను తాము అంటే పాపానికి అప్పగించుకొని దేవునికి వ్యతిరేకమైనటువంటి పనులు చేసేటటువంటి వారుగా ఉన్నారో అటువంటి అన్య జనుల గురించి ఆయన మాట్లాడారు. ఏ రీతిగా వారి మీదకి దేవుని తీర్పు రానై ఉన్నదో కూడా వారి గురించి కూడా మాట్లాడారు.
తర్వాత హౌ దే ఆర్ వితౌట్ ఎక్స్క్యూజ్. దేవుని యొక్క తీర్పు రోజు ఎట్ ద డే ఆఫ్ జడ్జ్మెంట్ దే ఆర్ వితౌట్ ఎక్స్క్యూజ్. ఎందుకంటే దేవుడు కూడా వారికి ఎన్నో అవకాశాలు ఇచ్చాడు, అయితే వారు వాటిని సద్వినియోగం చేసుకోలేదు. దేవుడు ఎన్నోసార్లు సత్యాన్ని, ట్రూత్ని లేక గాస్పల్ని వారికి చెప్పడానికి ఎన్నోసార్లు దేవుడు గాడ్ వుడ్ హ్యావ్ సెంట్ సో మెనీ పీపుల్ టు దెమ్. అయితే వారు ఏం చేశారు, తమ లైఫ్ టైంలో, జీవితకాలంలో ఆ అవకాశాలు అన్నింటి కూడా రిజెక్ట్ చేసేసి, ఓకేనండి, కావాలనే పర్పస్గా వాళ్ళు పని కట్టుకునే దేవుని అందరికి భయభక్తులు జీవించకుండా ఉన్నప్పుడు తప్పకుండా అటువంటి అన్యజనుల మీద తీర్పు వస్తుందని మనము లాస్ట్ చాప్టర్లో కూడా చూసాం. ముఖ్యంగా వర్స్ 24 నుంచి చివరి సెక్షన్లో లాస్ట్ వీక్ నేను అది మీకు ఎక్స్ప్లెయిన్ చేశాను. ఒకవేళ ఎవరైనా లాస్ట్ వీక్ మిస్ అయితే దయచేసి మన యూట్యూబ్ ఛానల్లోకి వెళ్ళి చూస్తే అది ఎవ్రీ వీక్ మనం పోస్ట్ చేస్తాం కదా, రికార్డెడ్ సెషన్ అందులో ఉంటుంది, ఒకసారి మీరు దాన్ని చూడండి. సో అది అది మనం చూసినప్పుడు ఇది మీకు ఈజీగా అర్థమవుతుంది. అంటే చాప్టర్ 1 మీరు ఈజీగా ఫస్ట్ స్టడీ చేస్తే చాప్టర్ 2 లింక్, ఒకదానికొకటి లింక్ ఉన్నాయి కాబట్టి బైబిల్లో అది మీరు చూడొచ్చు. సో ఇప్పుడు ఎవరైతే ఒక విధంగా యూదులు, ఓకే, మనం కాంటెక్స్ట్ పరంగా ఆలోచిస్తే ఆ రోజుల్లో యూదులు, ఇశ్రాయేలీలు, మేము ఎన్నుకోబడిన జనాంగం అని చెప్పుకుంటున్నటువంటి వారు సైతం, ఓకే, మాకు చాలా మత భక్తి ఉందండి అని చెప్పుకున్నటువంటి ఆ యూదుల్లో ఒక తెగ పరిసయ్యులు అనేవారు కావచ్చు, లేకపోతే చివరికి ధర్మశాస్త్రాన్ని బోధించేటువంటి బోధకులు సైతం కూడా ఏ రీతిగా ఉన్నారో ఇది మనకు తెలియచేస్తుంది అనమాట. ఇక లేదా దేవుని అనుగ్రహము మారు మనస్సు పొందుటకు నిన్ను ప్రేరేపించుచున్నదని ఎరుగక ఆయన అనుగ్రహైశ్వర్యమును, సహనమును, దీర్ఘశాంతమును తృణీకరించుదువా. నీ కాఠిన్యమును, మార్పు పొందని నీ హృదయమును అనుసరించి ఉగ్రత దినమందు, అనగా దేవుని న్యాయమైన తీర్పు బయలుపరచబడు దినమందు నీకు నీవే ఉగ్రతను సమకూర్చుకొనుచున్నావు. చూస్తారండి, అంటే ఎగ్జాక్ట్లీ వీరి హృదయ స్థితి ఎలా ఉన్నదో, అంటే ఆ దినాల్లో యూదులు, ఇశ్రాయేలీలు మేము ఎన్నుకోబడ్డాములే అని చాలా నిర్లక్ష్యంగా, అజాగ్రత్తతో, ఆత్మీయతను ప్రక్కన పెట్టి ఏదో మేము రిలీజియస్గా ఉందాములే, చాలే అని అనుకుంటున్న వారు, చెప్పాలంటే వారి వాస్తవ స్థితి ఏంటండి? వారి వాస్తవ స్థితిని ఎవరైనా చెప్పగలరండి? హౌ ఈస్ ద కండిషన్ ఆఫ్ దర్ హార్ట్? ప్లీజ్ రీడ్ వర్స్ 5 అండ్ టెల్ మీ. 5వ వచనాన్ని చదివి ఆ రోజుల్లో ఉన్నటువంటి వారి ఆత్మీయ స్థితి ఎలా ఉందో చెప్పండి ఎవరైనా సరే. Stubborn, స్టబర్న్. ఇంకా ఏముందండి? వాట్ ఎల్స్ ఈస్ not మెన్షన్డ్ ఇన్ ఇంగ్లీష్? repenting heart, no repentance. refusing to turn from your sin. నో రిపెంటెన్స్, స్టబర్న్, హార్డ్ హార్టెడ్నెస్. ఓకేనండి, అలా డిఫరెంట్ సినోనిమ్స్ వర్డ్స్ అక్కడ మనకి వాడారు. హృదయ కాఠిన్యము, మార్పు నొందని హృదయము, ఓకేనండి, అలాగ వారు ఉన్నారు. సో అలా ఉన్నప్పుడు దేవుడు కూడా ఎలా ఉన్నారంటారంటే, దేవుడు కూడా గాడ్ ఆల్సో, దేవుడు న్యాయమైన తీర్పే వారికి ఇస్తూ ఉన్నాడు. ఓకేనండి, న్యాయమైన తీర్పే దేవుడు వారి పట్ల కలిగి ఉన్నాడు. ఓకేనండి, సో కాబట్టి అది ఇట్స్ ఎ సీరియస్ ఇష్యూ. విశ్వాసుల జీవితంలో మరి మనం ఏ రీతిగా జీవిస్తున్నామో ఇది మనకు ఫస్ట్ 5 వర్సెస్లోనే పౌలు గారు ఇక్కడ మనకు చెప్తున్నటువంటి విషయం ఏంటి? వాట్ ఈస్ ద కీ ఐడియా హియర్? నౌ యూ కెన్ రీడ్ దిస్ లైన్ దట్ ఈస్ ఫౌండ్ ఆన్ ద స్లైడ్. ఈ స్లైడ్ మీరు చూస్తున్నారు, కీ ఐడియా అది చదవండి ఇప్పుడు ఎవరైనా. Key idea, you cannot judge others while practicing the same sins. రైట్, ఎక్స్ప్లెనేషన్ ఆల్సో అండి, ప్లీజ్ కంటిన్యూ. Explanation, Paul addresses those, especially the religious people, who condemn others but secretly do the same things. God sees beyond outward appearance. రైట్. సో కాబట్టి దేవుడు మరి ఏదో మన అవుట్వర్డ్ అపియరెన్స్ మాత్రమే చూడడు, అవుట్వర్డ్ గా మనం మాట్లాడే మాటలు మాత్రమే చూడడు. సో హీ సీస్ అవర్ హార్ట్, మన హృదయాన్ని దేవుడు చూస్తున్నాడు, లేక మన ప్రవర్తనను దేవుడు చూస్తూ ఉన్నాడు. కాబట్టి ఆ రోజుల్లో మేము చాలా రిలీజియస్ గా ఉన్నాములే, అంటే మేము చాలా భక్తిగా ఉన్నాము అని ఒక విధంగా చెప్పాలంటే దేవునికి చాలా దూరంగా ఉన్నారు, పాపములోనే జీవిస్తూ ఉన్నారు, వేషధారణతో నిండుకొని ఉన్నారు, హృదయ కాఠిన్యం చేత నిండుకొని ఉన్నారు. అయినా కూడా మేము చాలా భక్తిగా ఉన్నాము అని తమను తాము జస్టిఫై చేసుకుంటూ, తమను తాము సమర్థించుకుంటూ ఉన్నటువంటి అటువంటి పరిసయ్యులు, శాస్త్రులు, సద్దూకైలు, ఓకేనండి, అటువంటి ఆత్మీయతను వాళ్ళు కలిగి ఉన్నారు.
ఓకేనండి. సో అందుకే టైమ్ అండ్ అగైన్ ఇన్ ద వర్డ్, మరి ముఖ్యంగా ఒకసారి యేసుక్రీస్తు ప్రభువారు కూడా మత్తయి సువార్త 23లో, ఇప్పుడు మీరు చదవక్కర్లేదు, ప్లీజ్ నోట్ డౌన్, నీ నాట్ రీడ్ నౌ, రీడ్ ద ఎంటైర్ చాప్టర్ లేటర్ ఆన్, మాథ్యూ చాప్టర్ 23. అక్కడ జీసస్ కన్ఫ్రంట్స్ దిస్ ఫారిసీస్ అండ్ సాడిసీస్, ఓకేనండి, రిలీజియస్ లీడర్స్, టీచర్స్ ఆఫ్ ద లా, వీళ్ళందరినీ కూడా యేసు ప్రభువారు ఎదుర్కొని మరి అయ్యో 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 అని ఆయన 7 సార్లు, యు సీ దట్ దెర్ ఆర్ 7 స్టేట్మెంట్స్ ఇన్ దట్ చాప్టర్, మాథ్యూ చాప్టర్ 23 మీరు తర్వాత చదివితే అక్కడ మరి వారు చేస్తున్నటువంటి 7 తప్పులను గురించి ప్రభు మాట్లాడుతూ చెప్పారు. సో అందులో భాగంగా మొదట ఏమన్నారు ఆయన, ఎదుటి వారి యొక్క నులుసును నువ్వు తీసడానికంటే ముందు నీ కంటిలో ఉన్నటువంటి ఆ దూలము, అంటే పెద్ద తప్పు నీలో ఉంది కదా, అది మత్తయి సువార్త 7వ అధ్యాయం 5 వచనం చదివితే, ఫస్ట్ రిమూవ్ ద ప్లాంక్ ఫ్రమ్ యువర్ ఓన్ ఐ. మొదట నీ కంటిలో ఉన్న పెద్ద దూలం నువ్వు పెట్టుకున్నావు, ఎదుటి వాళ్ళ కంటిలో చిన్న నులుసు, అంటే చిన్న చిన్న మిస్టేక్ ఏదో ఉంది, దాన్ని నువ్వు పాయింట్అవుట్ చేస్తూ దాన్ని పెద్దగా చూస్తూ నీవు జడ్జ్మెంటల్ యాటిట్యూడ్తో ఉన్నావే. దేవుడు చెప్తున్నాడు, మొదట నిన్ను నీవు పరీక్షించుకో, నీ హృదయాన్ని పరీక్షించుకో, నీ హృదయంలో ఉన్నటువంటి ఆ యొక్క పెద్ద తప్పు దూలం లాంటిది, ఇట్స్ ఏ సింబాలిక్ లాంగ్వేజ్. సో అది ఒక సాదృశ రూపమైనటువంటి భాష అది. కాబట్టి నీ కంటిలో ఉన్న దూలం అంటే నీ జీవితంలో ఉన్నటువంటి ఒక పెద్ద తప్పు. చాలాసార్లు అది మనం చూడం కదండి. ఎప్పుడు కూడా మన హ్యూమన్ టెండెన్సీ ఏంటంటే, ఎవరైనా సరే ఎదుటి వాళ్ళలో ఉన్నటువంటి తప్పులనే మనం చూస్తూ ఉంటాం. అయితే మనల్ని మనము జస్టిఫై చేసుకుంటూ ఉంటాం, నేను చాలా మంచి వ్యక్తిని అని అనుకుంటూ కూడా ఉంటాం. అలాగే ఇతరులకు కూడా మనం అటువంటి ఇంప్రెషన్ ఇస్తూ ఉంటాం. అయితే చాలాసార్లు ఎక్కడ మనం ఫెయిల్ అవుతూ ఉంటామంటే, మన జీవితంలో లేక మన హృదయంలో మన అంతరంగంలో ఉన్నటువంటి తప్పులను మరి మనం చూచుకోవడానికి ప్రయత్నం చేయాలి. ఓకేనండి. సో ఇక్కడ ఒక ఎగ్జాంపుల్ కూడా మీకు క్రాస్ రెఫరెన్స్ కింద ఇచ్చారు. ఓకే, ఈ 2 శామ్యూయల్ చాప్టర్ 12 1-7 మీరు కనుక చూస్తే, అక్కడ మరి దావీదు రాజే మరి ఒక పాపం చేస్తున్నప్పుడు మరి అతన్ని వెళ్ళి ఎవరు అతన్ని తప్పును తెలియపరిచి ఖండించారండి? నాతాన్. ఎస్, ప్రవక్త అయినటువంటి నాతాను వెళ్ళి అతనికి ఉన్నది ఉన్నట్టుగా మరి అతనితో మాట్లాడి ఒక విధంగా చెప్పాలంటే, అతనికి తన యొక్క పాపాన్ని, తన యొక్క హృదయ యథార్థ స్థితిని అర్థమయ్యేలా నాతాను ప్రవక్త అతనికి చెప్పడం జరిగింది. అప్పటిదాకా దావీదేమనుకున్నాడు, నేను రాజుని, మరి నన్ను ఎవరు అడిగే వాళ్ళు ఎవరు లేరు, నేను ఏది చేసినా నాకు అన్ని తెలుసు, నేను అన్ని కరెక్ట్గానే చేస్తాను, ఒకవేళ తప్పు చేసినా తను జస్టిఫై చేసుకుంటూ సమర్థించుకుంటూ ఉండే వ్యక్తి. ఒక్కసారిగా దేవుడు ఆ నాతాను ప్రవక్తను పంపించి అతని ద్వారా చెప్పినప్పుడు, ఓకేనండి, అంతే. ఒక విధంగా చెప్పాలంటే, అఫ్ కోర్స్ ద గుడ్ థింగ్ విత్ దావీదుతో ఉన్న మంచి లక్షణం ఏంటంటే, ఎప్పుడైతే దావీదు నాతాను ప్రవక్తలు చెప్పాడో దాన్ని ఇంకా సమర్థించుకోలేదు, ఇంకా జస్టిఫై చేసుకోలేదు. ఏం చేశాడంటే వెంటనే ఒప్పుకున్నాడు, అలాగే పశ్చాత్తాపడ్డాడు. సో అంటే అప్పటిదాకా తన యొక్క హృదయం యొక్క స్థితిని చూడలేక పోయాడు. ఓకే, సో కాబట్టి ఇక్కడ దేవుడు కూడా మనలను తీర్పు తీర్చేటప్పుడు ఆయన ఒక నీతిమంతుడిగా ఆయన ఆగపడే దేవుడు. మన యొక్క హృదయ స్థితిని బట్టే, మన యొక్క ఆత్మీయ జీవితాన్ని బట్టే, మన యొక్క ప్రవర్తనను బట్టే మనకు కూడా దేవుడు ప్రతిఫలం ఇస్తాడు. అంటే మనం ఏది విత్తుతామో అదే కోస్తాం కదండి. వాట్ యు సో యు రీప్. సో కాబట్టి ఇక్కడ మొదటి సెక్షన్లో, ఈ చాప్టర్ 2 2వ అధ్యాయం మొదటి సెక్షన్లో మొదటి 5 వచనాల్లో మరి దేవుడు ఏ రీతిగా నీతిమంతుడిగా ఉన్నాడో యూ విల్ నో అబౌట్ హూ గాడ్ ఈస్, లైక్ గాడ్స్ నేచర్ గురించి. అట్ ద సేమ్ టైం మన యొక్క నేచర్, మన యొక్క హృదయ స్థితి కూడా మనకు అర్థమవుతుంది, రైట్? కాబట్టి దేవుని యొక్క when you confront the holiness of God, you will also see our own sinfulness. అంతే కదండి. దానికి బెస్ట్ ఎగ్జాంపుల్ యెషయా ప్రవక్త, ప్రాఫిట్ ఐజయా. ఇన్ ఐజయా చాప్టర్ 6 యు రీడ్ దట్ కదండి. ఆయన దేవుని యొక్క పరిశుద్ధతను చూచాడు. పరిశుద్ధుడు 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 అని దూతలు అతన్ని పరలోకమందు ఆరాధిస్తుండడం ఆయన విన్నాడు. ఎప్పుడైతే దేవుడు పరిశుద్ధుడని ఆయన తెలుసుకున్నాడో, అట్ ద సేమ్ టైం హి వాజ్ ఏబుల్ టు రియలైజ్ హిస్ ఓన్ సిన్ఫుల్నెస్, తన పాపము, తన యొక్క అపవిత్రతను, లేక తన యొక్క మరి అపరిపక్వతను,
తన యొక్క inadequacies ని ఆయన గుర్తించి ఓకే దేవుని దగ్గర తగ్గించుకొని మరి ఆయన దేవుడు వైపు చూస్తున్నట్టుగా మనం చూస్తున్నాం. సో యు సీ దిస్ టూ ఆస్పెక్ట్స్ ఇన్ ద ఫస్ట్ సెక్షన్ ఆఫ్ చాప్టర్ 2. ఓకేనండి, గాడ్స్ హోలీనెస్ అండ్ ద సేమ్ టైమ్ మ్యాన్స్ ఫెయిల్యూర్, లేకపోతే మ్యాన్స్ సిన్స్, మానవుని యొక్క దేవుని పరిశుద్ధతను ఈ యొక్క ఇందులో చూస్తున్నాం. అలాగే మానవుల తప్పిదములను కూడా మనం ఇక్కడ చూస్తున్నాం. సో మనిషి యొక్క స్వభావం ఏంటంటే తనలో తప్పులు ఉంచుకుని ఎదుటి వారితో తప్పులు చూసే పరిస్థితిలో మనం ఉండకూడదని ఒక పాఠం కూడా ఇక్కడ నేర్చుకుంటూ ఉన్నాం. ఓకే, రైట్. ఇప్పుడు ఇక్కడ చూడండి, చదవండి, ప్లీజ్ రీడ్ దిస్ ప్యాసేజ్. Practical example and application. A believer criticizes others for gossiping, but regularly engages in gossip privately. This is exactly what Paul condemns. అవునండి. సో పౌలు దేన్ని ఇక్కడ ఆయన ఖండిస్తున్నాడంటే, మనమేమో మీరు ఇతరుల గురించి మరి ఇతరులకి గాసిప్ చేయకూడదు, లేకపోతే చాడీలు చెప్పకూడదు, ఇతరుల గురించి చెడుగా మాట్లాడకూడదు అని మనం చెప్తుంటాం, కానీ దాన్ని మనమే చేస్తూ ఉంటాం కదండి. సో కాబట్టి అక్కడ పొంతన ఉండదు అనమాట. ఓకే, సో దెర్ ఇస్ నో కనెక్షన్ సో బిట్వీన్ వాట్ వి సే అండ్ వాట్ వి డూ ఆర్ ప్రాక్టీస్. ఓకే, సో ఇక్కడ అప్లికేషన్ ఏంటంటే మరి చదవండి కూడా, ప్లీజ్ రీడ్ దిస్ ఆల్సో. Before correcting others, examine yourself. రైట్. సో కాబట్టి మరి మనం సాధారణంగా ఇతరులకి చెప్పడానికంటే ముందుగా, ఓకేనండి, అది మన పిల్లలు కావచ్చు, మన ఇంట్లో లేక బయట కావచ్చు, వేరెవర్ ఇట్ మే బి, ఇతరుల్ని కరెక్ట్ చేయడానికంటే ముందుగా మనము ఒక స్వపరీక్ష చేసుకుని సెల్ఫ్ ఎగ్జామినేషన్ చేసుకుంటూ మరి నేను ఈ విషయంలో సరిగ్గా ఉన్నానా అని ఆలోచించి అప్పుడే మరి మనము ఎదుటి వ్యక్తులకు చెప్పడానికి ప్రయత్నించాలి అనేది మనకి ఫస్ట్ సెక్షన్లో వి లెర్న్ ఫ్రమ్ ది ఫస్ట్ 5 verses ఆఫ్ ది చాప్టర్ 2. ఓకే, ఇప్పుడు ప్లీజ్ రీడ్ వర్స్ 4. ఇంకొకసారి 4 వచ్చి చదువుతారా? 4. ప్లీజ్ For రీడ్. though you show contempt for the riches of his kindness, tolerance, and patience, not realizing that God's kindness leads you towards repentance. ఓకే, 4వ వచనం అండి. తెలుగులో ఇలా ఉంది, లేదా దేవుని అనుగ్రహము మారు మనస్సు పొందుటకు నిన్ను ప్రేరేపించుచున్నదని ఎరుగక ఆయన అనుగ్రహైశ్వర్యమును సహనమును దీర్ఘశాంతమును తృణీకరించుదువా. ఓకేనండి, సాధారణంగా దేవుడు కనికరం గల దేవుడు, రైట్? వి నో అబౌట్ హూ గాడ్ ఈస్ ఓకే, ఫుల్ ఆఫ్ లవ్, కంపాషన్, కైండ్నెస్. ఓకేనండి, అన్ని రకాల మంచి లక్షణాలు, గుడ్నెస్, ఓకే, వాట్ నాట్, అన్ని రకాల మంచి లక్షణాలు మన దేవుడిలో కనిపిస్తాయి. అయితే ఇక్కడ ఒక ప్రాముఖ్యమైన విషయం ఏంటంటే, చాలా మంది దేవుని యొక్క మంచితనాన్ని, దేవుని యొక్క దయను, దేవుని యొక్క కనికరము లేక దేవుడు చూపించే కృపను కొంతమంది మిస్యూజ్ చేస్తూ, ఓకే, ఎలాగంటే దేవుడు కృప చూపిస్తాడులే, దేవుడు కృప చూపిస్తున్నాడు కాబట్టి మనకి ఇష్టం వచ్చినట్టు ఉండొచ్చు, లేక మనం ఇంకా పాపం చేయొచ్చేమోలే అని దే టేక్ ఇట్ ఫర్ గ్రాంటెడ్. దే టేక్ గాడ్స్ గుడ్నెస్ ఫర్ గ్రాంటెడ్. ఓకే, నో. అయితే మనం అలా చేయకూడదు. మనం ఏం చేయాలంటే గాడ్స్ గుడ్నెస్ ని మరి మనము మన యొక్క తప్పిదముల విషయమే పశ్చాత్తాపడడానికే మనం గాడ్స్ గుడ్నెస్ ని లేక కైండ్నెస్ ని తీసుకోవాలి. ఓకేనండి, సో ఇక్కడ కీ ఐడియా ఏంటి అంటే, చదవండి, ప్లీజ్ రీడ్ దిస్ కీ ఐడియా హియర్. God's patience is not approval, it's an opportunity to repent. God's patience is not approval. Explanation, please continue the next slide. People often mistake God's delay in judgment as tolerance of sin, but his kindness is meant to lead us to repentance. రైట్. చాలా సార్లు హ్యూమన్ టెండెన్సీ, మానవ నైజం ఏంటంటేనండి, ఇక దేవుడు తీర్పు రావట్లేదులే, ఓకేనా, లేదు దేవుడు దయ చూపిస్తున్నాడులే అని అనుకొని మనిషి పశ్చాత్తాపం చెందడానికంటే బదులుగా ఇంకా పాపం చేయడానికే ముందుకెళ్తున్నాడు, లేకపోతే ఇంకా తన ఇష్టానుసారంగా జీవించడానికే ముందుకెళ్తున్నాడు. సో ఈస్ టేకింగ్ గాడ్స్ ఫ్రీడమ్, ఈజ్ మిస్యూజింగ్ గాడ్స్ ఫ్రీడమ్, ఈజ్ మిస్యూజింగ్ గాడ్స్ గ్రేస్. దేవుడు చూపించే కృప, దేవుడిచ్చే స్వేచ్ఛ, దేవుడిచ్చే అవకాశం, ఓకే, దాన్ని ఇంకా మిస్యూజ్ చేసుకుంటూ మనిషి ముందుకెళ్తున్నాడు. అయితే అది తప్పు, అలాగ మరి మనము చేయకూడదు. ఓకే,
సో కాబట్టి వాస్తవంగా దేవుడు ఎందుకు ఆ, మరి పేషెంట్ గా లేకపోతే సహనంగా ఉన్నాడు, లేక ఎందుకు ఆయన యొక్క జడ్జిమెంట్ ని కూడా వెంటనే మన మీదకి తీసుకుని రాకుండా ఎందుకు ఉన్నాడు అంటే, ద ఓన్లీ రీజన్ ఇస్ దిస్. ద ఓన్లీ రీజన్ యూ ఫైండ్ ఈజ్ ఇన్ ఫౌండ్ దట్ ఈస్ ఫౌండ్ ఇన్ 2 Peter 3:9. 2 Peter 3:9 ఉంటుంది. గాడ్ ఈస్ పేషెంట్, నాట్ వాంటింగ్ ఎనీ వన్ టు బి పెరిష్. Perish. సో కాబట్టి దేవుడు ఎందుకు సహనంగా ఉన్నాడు అంటే, ఆయన పేషెన్స్ ఏది వీక్నెస్ గా మనం తీసుకోకూడదు. ఓకే, సో ఎందుకు మన కోసమే మనం ఇంకా మారుతామేమో, ఇంకా రిపెంట్ అవుతామేమో, ఇంకా మన తప్పులు తెలుసుకొని ఆయన దగ్గరకు వచ్చి ఇక మరి మనం పాపాన్ని విడిచిపెట్టి దేవుని యందు భయభక్తులు కలిగి జీవిస్తామేమో అని దేవుడు ఏం చేస్తున్నాడంటే మనకి ఇంకొక అవకాశం ఇస్తున్నాడు. లేకపోతే ఇంకా సడన్ గా మన మీదకి ఆయన ఆయన జడ్జ్మెంట్ ని తీసుకుని రానివ్వకుండా ఈజ్ సో పేషెంట్. ఓకే, మామూలుగా మనుషులుగా మనకి ఎక్కువ పేషెన్స్ ఉండదు కదండి. వి బికమ్ క్వైట్ ఇంపేషెంట్. ఏదైనా మనకి నచ్చని పరిస్థితులు కనుక వస్తే, ఇబ్బందికరమైనటువంటి పరిస్థితులు మనం ఎక్స్పీరియన్స్ చేస్తే వి బికమ్ ఇంపేషెంట్. బట్ వేరియస్ గాడ్ ఈస్ పేషెంట్ ఆల్ ద టైం. సో ఎందుకు ఆయన పేషెంట్గా, ఎందుకు ఆయన అటువంటి సహనాన్ని మన ఎడలు చూపిస్తున్నాడు అంటే, మనము నశించిపోకూడదు. రైట్, సో మనము రక్షణ పొందాలి, మనము మారుమనసు పొందాలి, మనము దేవునితో మనం ఒక సత్సంబంధాన్ని, రైట్ రిలేషన్షిప్ని కలిగి ఉండాలి, మనం దేవునిలో ఎదగాలి, ఆత్మీయంగా ఎదగాలి, ఇంకా ఈ స్పిరిచువల్ మెచ్యూరిటీలోకి మనం ఇంకా ఎదగాలి అనే ఒక ఉద్దేశంతో దేవుడు మన కోసం ఎదురు చూస్తున్నాడు. సో అంతేకాని గాడ్స్ పేషెన్స్ ని, లేక గాడ్స్ గుడ్నెస్ ని, దేవుని మంచితనాన్ని, దేవుని దయను మరి మనము ఒక గ్రాంటెడ్ గా తీసేసుకుని, పర్వాలేదులే దేవుడు ఏమీ అనట్లేదులే, మనం ఏదైనా చేయొచ్చు అని అనుకోవడానికి అయితే అవకాశము లేదు. ఓకే, సో ఈ 4th verse లో ఈ విషయం కూడా ఉంది, అది కూడా మరి మనం తెలుసుకోవాలి. సో అల్టిమేట్లీ గాడ్స్ కైండ్నెస్ షుడ్ లీడ్ టు అవర్ రిపెంటెన్స్. ఓకేనండి, సో దేవుడు ఇంత నా పట్ల దయ చూపిస్తూ ఉన్నాడు, ఇంత నాకు ఇంకా దేవుడు నాకు ఇది సమయం ఇస్తూ ఉన్నాడు కదా. సో అది మనం తెలుసుకున్నప్పుడు హౌ షుడ్ యు రెస్పాండ్? యూ షుడ్ రెస్పాండ్ బై రిపెంటింగ్. ఓకేనండి, అది నిన్ను రిపెంటెన్స్ లోకి నడిపించాలనే విషయాన్ని ఇక్కడ మరి మనము తెలుసుకోవాలి. సో కాబట్టి పాపంలో ఉన్న వ్యక్తికి కూడా దేవుడు ఒక అవకాశం ఇస్తూ ఉన్నాడు. ఓకే, సో ఆయన కృప చూపిస్తూ ఉన్నాడు. కాబట్టి డోంట్ మిస్యూజ్ గాడ్స్ గ్రేస్ అనేది ఇక్కడ మరి మనం తెలుసుకుంటూ ఉన్నాం. సో దేవుడు, పరిశుద్ధాత్మ దేవుడు మనకు తెలియజేసినప్పుడు యూ నీడ్ టు రెస్పాండ్ క్విక్లీ వెన్ కన్విక్టెడ్ బై ద హోలీ స్పిరిట్. జస్ట్ లైక్ డేవిడ్ గురించి ఇప్పుడే చెప్పారు, దావీదు గురించి చెప్పారు కదా, నాతాను ప్రవక్త చెప్పినప్పుడు వెంటనే ఆయన ఇంకా దేవుని కృపను ఇంకా మిస్యూజ్ చేయలేదు, లేకపోతే నో ప్రాబ్లం అన్నట్టుగా తనను తాను జస్టిఫై చేసుకొని ముందుకెళ్ళలేదు. ఓకే, హీ రెస్పాండెడ్ క్విక్లీ. ఓకే, యాజ్ హీ వాస్ కన్విక్టెడ్ బై ద హోలీ స్పిరిట్ విత్ రిపెంటెన్స్. పశ్చాత్తాపంతో దావీదు ఎలాగైతే స్పందించాడో అలాగే మనం కూడా స్పందించవలసిన అవసరం అయితే ఉంది. ఓకే, రైట్. ఇప్పుడు 6 నుంచి 11 వచనాలు ఎవరైనా చదవండి. God will give to each person according to what he has done. To those who by persistence in doing good seek glory, honor, and immorality, he will give eternal life. But for those who are self-seeking and who reject the truth and follow evil, there will be wrath and anger. There will be trouble and distress for every human being who does evil, first for the Jew, then for the Gentile. 10th verse. But glory, honor, and peace for everyone who does good, first for the Jew, then for the Gentile. For God does not show favoritism. Till 11 చదివారు కదండి. You read up Yeah. to 11. Yeah, okay, right. Yes, please. ఓకే, సో మనం 6 to 11 వర్సెస్ చదువుకున్నాం. ఇక్కడ చూసే ఒక ప్రాముఖ్యమైన విషయాన్ని ఇక్కడ మీరు స్లైడ్ మీద చూస్తున్నారు కదండి. జడ్జ్మెంట్ అకార్డింగ్ టు డీడ్స్. Deeds. సో మన క్రియల చొప్పున మాత్రమే మనకు ఆ తీర్పు అనేది ఉంటుంది. ఎందుకంటే గాడ్ డస్ నాట్ షో ఫేవరిటిజం. ఇక్కడ చాలా స్పష్టంగా ఉంది, దేవుడు దేవునికి పక్షపాతము లేదు. ఓకే, నేను చెప్పినట్టుగా మనుషులైతే ఫేవరిటిజం చూపిస్తారు. ఈ లోకంలో ఉన్నటువంటి రూలర్స్ కానీ, అథారిటీస్ కానీ, చివరికి జడ్జెస్ గురించి మీకు స్టార్టింగ్లో చెప్పారు కదండి, వాళ్ళు కూడా చివరికి అలా చేయకూడదు. కానీ ఈ రోజుల్లో కూడా అలాగే వాళ్ళు ఫేవరిటిజంని చూపిస్తూ ఉన్నారు.
ఓకేనండి. సో ఆ రీతిగా మనుషులు ఉన్నారు, కానీ దేవుడైతే అలా కాదు. ఈ జడ్జెస్ ఎవ్రీవన్ ఫెయిర్లీ, న్యాయంగానే ప్రతి ఒక్కరిని ఆయన తీర్పు తీర్చే దేవుడై ఉన్నారు. కాబట్టి దేవుని దృష్టిలో యూదులని, అన్యులని, ఓకేనండి, ఇంకా ఆ భేదం అయితే ఏది కూడా లేదు. ఇంకా వెదర్ జ్యూ ఆర్ జెంటైల్, రిలీజియస్ ఆర్ నాట్, గాడ్ జడ్జెస్ బేస్డ్ ఆన్ ట్రూత్ అండ్ యాక్షన్స్. సో దేవుడు రెండు విషయాలను బట్టి ఎవరినైనా కూడా ఆయన తీర్పు తీరుస్తాడు. సో బేస్డ్ ఆన్ హిస్ ట్రూత్, బేస్డ్ ఆన్ హిస్ గాస్పల్, బేస్డ్ ఆన్ హిస్ వర్డ్, దేవుడు తన యొక్క వాక్యమును బట్టి, దేవుడు మనకు తెలియచేసినటువంటి సత్యం లేక సువార్త, లేక మన హస్తాల్లో ఉన్నటువంటి ఈ యొక్క బైబిల్ గ్రంథం ఏదైతే ఉందో దానిని బట్టి ఆయన మనకు తీర్పు తీరుస్తాడు. అలాగే ఎందుకంటే దేవుడు పక్షపాతి కాదు. ఇంతకు ముందు అంటే రోమన్స్ చాప్టర్ 1 కూడా మనం చూసాం కదా. ఇంకా పీపుల్ ఆర్ వితౌట్ ఎక్స్క్యూజ్, ఓకే, ఆన్ ద డే ఆఫ్ జడ్జ్మెంట్. ఎందుకంటే హీ హెస్ రివీల్డ్ హిమ్సెల్ఫ్ టు ఎవ్రీవన్. దేవుడు చూడండి పక్షపాతి కాదు, అందుకే ఆయన అందరికీ తనను తాను బయలుపరుచుకున్నాడు. ఓకే, మనం అనుకోవచ్చేమో, అంటే మామూలుగా మనం ఏమనుకుంటామనంటే, ఇప్పుడు మనమైతే చదువుకున్నాం కాబట్టి మనం ఏదో బైబిల్ చదివి సువార్త ఏంటో తెలుసుకుంటున్నాము కాబట్టి మరి చదువుకోలేని వారి పరిస్థితి ఏంటి? వాట్ అబౌట్ ది లిటరేట్? లేకపోతే మనకంటే మేబీ ఇక్కడ అన్ని అవకాశాలు ఉన్నాయి, లేకపోతే ఏదో మీటింగ్స్ జరుగుతున్నాయి, సువార్త చెప్పే వాళ్ళు వస్తున్నారు, లేకపోతే ఇలాంటి మీటింగ్స్ ఆఫ్లైన్లో ఆన్లైన్లో అన్ని జరుగుతున్నాయి కాబట్టి ఇవన్నీ మనం తెలుసుకుంటున్నాం. అయితే కొన్ని మారుమూల ప్రాంతాల్లో, రిమోట్ ఏరియాస్లో, ఓకేనండి, ఎవరు వెళ్ళని ప్రదేశాల్లో కూడా కొంతమంది చాలా మంది నివాసం ఉంటున్నారు కదా. ఫర్ ఎగ్జాంపుల్ మరి మనకి ట్రైబల్ ఏరియాస్లో, ఓకే, ఏజెన్సీ ప్లేసెస్లో, ఓకే, ఉన్నటువంటి ఆ ట్రైబల్ పీపుల్, ఓకే, వాళ్ళ సంగతి ఏంటి? ఓకే, అట్లా మనకు కొన్ని క్వశ్చన్స్ ఉంటాయి. సో అయితే గమనించండి, మనకి లాస్ట్ చాప్టర్లో మనం చూసాం. సో దేవుడు తనను తాను అందరికి కూడా ఆయన సృష్టి ద్వారా దేవుడు బయలుపరుచుకున్నాడు. ఓకే, సో గాడ్ రివీల్డ్ హిమ్సెల్ఫ్. ఇఫ్ యూ టేక్ ద జనరల్ రెవల్యూషన్ ఆఫ్ గాడ్ ఇంటూ కన్సిడరేషన్, అంటే దేవుడు అందరికీ ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ దేర్ కాస్ట్, కలర్, రిలీజియన్ అన్ని కూడా దేవుడు ఇవేవి సంబంధం లేకుండా ప్రతి మనిషికి తనను తాను ఎలాగా బయలుపరుచుకున్నాడు? త్రూ ద క్రియేషన్. సో ఒక వ్యక్తి క్రియేషన్ని చూసినప్పుడు క్రియేటర్ ఎవరో తెలుసుకునే ఒక అవకాశాన్ని దేవుడు ఇచ్చాడు. ఇంకా వాళ్ళకి ఇది ఇంకా డిఫరెన్స్ లేదు, చదువుకున్నారా, చదువు లేదా, డబ్బు ఉందా, డబ్బు లేదా, వీళ్ళు సిటీ ఏరియానా, అర్బన్ ఏరియానా, రూరల్ ఏరియానా, ఇంకా దేవుడు చూడడు. ఏ కాంటినెంట్, ఏ కంట్రీ, నో. ఓకే, వాళ్ళ స్కిన్ కలర్ ఏంటి, నో, దేవుడు దానికి చూడు దేవుడు. ఓకే, సో ఈ జనరల్ రెవల్యూషన్ లో దేవుడు తనను తాను అందరికీ చాలా స్పష్టంగా సృష్టి ద్వారా, అలాగే రెండవది మనస్సాక్షి ద్వారా, త్రూ ద కాన్షియన్స్ గాడ్ ఇస్ రివీల్డ్ హిమ్సెల్ఫ్. అందుకే గమనించండి, ఈ మనస్సాక్షి ఎవరికి ఉంటుందంటే అందరికీ ఉంటుంది కదండి. జస్ట్ చెప్పండి, మరి కేవలం క్రిస్టియన్స్ మాత్రమే మనస్సాక్షి ఉంటుందా? కాన్షియన్స్ ఎవ్రీవన్ కదండి. వాళ్ళు ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ దేర్ రిలీజన్ ఆర్ క్యాస్ట్, వాట్ ఎవర్, ఎడ్యుకేషనల్ బ్యాక్గ్రౌండ్ ఆర్ ఫైనాన్షియల్ బ్యాక్గ్రౌండ్. కాబట్టి దేవుడు ఈ భూమి మీద పుట్టిన ప్రతి మనిషికి రెస్పెక్ట్ దేర్ జెండర్, వాళ్ళ స్త్రీల పురుషుల డిఫరెన్స్ లేకుండా మనస్సాక్షిని దేవుడు ఇచ్చాడు. ఆ మనస్సాక్షి ఏం చేస్తుంది? ఆ మనస్సాక్షి ఒక వ్యక్తికి సత్యమేంటో, అసత్యమేంటో, నీతి ఏంటో, అవినీతి ఏంటో, మంచి ఏంటో, చెడు ఏంటో, ఓకేనా, ఆ వ్యక్తికి బోధించేటటువంటి సామర్థ్యం ఉన్నటువంటి ఆ మనస్సాక్షిని, అంత పవర్ఫుల్ మనస్సాక్షిని దేవుడు ప్రతి హృదయంలో దేవుడు పెట్టాడు. ఓకే, సో కాబట్టి ఆ మనస్సాక్షి ఒక వ్యక్తికి బోధిస్తుంది అనమాట, వారు చేసేది తప్ప లేకపోతే కరెక్టా అనే విషయం. కాబట్టి ఇక్కడ ఇంకా తేడా అనేది లేదు. కాబట్టి దేవుడు తనను తాను స్పష్టంగా బయలుపరుచుకున్నారు. యేసుక్రీస్తు ద్వారా కూడా, ఆయన కుమారుడైన యేసుక్రీస్తుని లోకానికి పంపించిన ద్వారా కూడా దేవుడు తనను తాను బయలుపరుచుకున్నారు. సో కాబట్టి ఇంకా పీపుల్ ఆర్ వితౌట్ ఎక్స్క్యూజ్. ఇంకా ఆ రోజున అట్ ద డే ఆఫ్ జడ్జ్మెంట్, అయ్యో మాకెవరు ఈ విషయం తెలియదండి ప్రభువా, మాకెవరు మా దగ్గర రాలేదు, మాకెవరు చెప్పలేదు సువార్త అని చెప్పే అవకాశం ఎవరు కూడా దేవుడు ఇవ్వడు. అంతే కదా, దేవుడు మనకన్నా చాలా జ్ఞానం దేవుడు కదండి. సో మనకేంత తెలివి ఉంటే మనం సృష్టించిన దేవుడు ఇంకెంత తెలివి ఉంటుందండి. సో కాబట్టి ఆయన ఎక్కడ కూడా
మిస్టేక్ చేయడానికి అవకాశం ఇచ్చే దేవుడు కాదు కదా. సో కాబట్టి దేవుడు అందరినీ సృష్టించిన దేవుడు తనను తాను ఆయన చాలా మార్గముల ద్వారా దేవుడు మనకు బయలుపరుచుకున్నాడు. సో బయలుపరుచుకున్నటువంటి ఆ దేవుడు పక్షపాతము లేదు. అందుకే గాడ్ డస్ నాట్ షో ఫేవరిటిజం. ఓకే, సో హీ జడ్జెస్ ఎవ్రీవన్ ఫేర్లీ. ఓకే, వాళ్ళు జ్యూస్ జంటైల్స్, దేవుని తెలుసుకున్న వారైనా, అంటే మన దృష్టిలో అన్యులైనా లేక క్రైస్తవులైనా, ఓకే, వారు చదువుకున్న వారైనా చదువులేని వారైనా ఎటువంటి భేదం లేకోకుండా మరి దేవుడు వారిని సమానముగా తీర్పు తీర్చే దేవుడై ఉన్నారు. సో కాబట్టి ఇక్కడ మనం చదువుకున్నటువంటి ఈ సెక్షన్లో 6వ వచనంలో మరి మనం చాలా స్పష్టంగా చూసినట్టుగా ఆయన ప్రతి వానికి వాని వాని క్రియల చొప్పున ప్రతిఫలమిచ్చును. ఓకే, సో దేవుడు మరి ఎలాగా మనల్ని తీర్పు తీరుస్తాడు, లేక ఎలాగ మనకు ఆయన రివార్డ్ కూడా ఇస్తాడు. ఓకే, రెండు కూడా మనం ఒకసారి ఆలోచిస్తే, సో దీనికి సంబంధించి జస్ట్ ఒక క్రాస్ రెఫరెన్స్ నేను మీకు చూపిస్తానండి. త్వరగా 2వ కొరింథీ పత్రిక రండి, 5వ అధ్యాయము 10వ వచనం. 2 Corinthians 5:10. తాను జరిగించిన క్రియల చెప్పున అవి మంచివైనను సరే చెడ్డమైనను సరే దేహముతో జరిగించిన వాటి ఫలమును ప్రతివాడును పొందినట్లు మనమందరము క్రీస్తు న్యాయపీఠం ఎదుట ప్రత్యక్షం కావాలేము. రైట్, సో మనమందరము ఒకరోజు క్రీస్తు న్యాయపీఠం ఎదుట ప్రత్యక్షం. యు ఆల్ నీడ్ టు స్టాండ్ బిఫోర్ వన్ డే, ఓకే, బిఫోర్ ది థ్రోన్ ఆఫ్ జడ్జ్మెంట్. ఓకే, సో అప్పుడు దేవుడు ఏం చేస్తాడు, ప్రతివాడు వాని క్రియల చొప్పున ప్రతిఫలం అనమాట. ఓకే, సో బేస్డ్ ఆన్ అవర్ డీడ్స్, బేస్డ్ ఆన్ అవర్ యాక్షన్స్, బేస్డ్ ఆన్ అవర్ లైఫ్. ఓకేనండి. సో కాబట్టి అందుకే ఇట్ డిఫర్స్ ఫ్రమ్ పర్సన్ టు పర్సన్. సో దేవుడు ఏం చేస్తాడు, ఒక వ్యక్తిని తీర్పు తీర్చేటప్పుడు ఈ లోకపు జడ్జి అయితే ఆయన స్వార్థముతోనో, ఓకేనా, డబ్బు లంచము బ్రైబ్ తీసుకొని వేరే పార్టీకి ఫేవర్గా చేయడం ఇవన్నీ చేయొచ్చు. బట్ వేరస్ గాడ్, ఆయన యొక్క జడ్జ్మెంట్ చాలా ఫేర్గా ఉంటుంది అనమాట. సో కాబట్టి ఆయన వారి వారి క్రియల చొప్పున, అందుకే మనకి ఇంకా గలేషియన్స్ 6:7 స్లైడ్ మీద చూస్తున్నారుగా ఆ 2 రెఫరెన్సెస్. అక్కడేమో యు రీప్ వాట్ యు సో, మనం ఏది విత్తుతామో మనం అదే కోస్తాం కదా. సో మంచి విత్తితే మంచి, చెడు విత్తితే చెడు. ఇట్స్ అ న్యాచురల్ ప్రిన్సిపల్. సో కాబట్టి మనకు కూడా ఎయిదర్ జడ్జ్మెంట్ ఆర్ రివార్డ్ బేస్డ్ ఆన్ వాట్, బేస్డ్ ఆన్ అవర్ యాక్షన్స్. సో అందుకే అది మనకు చాలా చాలా ప్రాముఖ్యమైనటువంటి విషయం. సో కాబట్టి 6 నుంచి 11 వచనాల్లో మరి మనం అదే చూస్తున్నాం. సో దేవుడు నీతిగల న్యాయాధిపతి, ఆయన ఎటువంటి పక్షపాతము చూపించకుండా ప్రతి వారి క్రియల చొప్పున ఆయన మరి తీర్పు తీర్చే దేవుడై ఉన్నారు. ఓకే, ఇది చదవండి ప్లీజ్. రీడ్ దిస్ ఎగ్జాంపుల్. Example and application, practical examples. Being born in a Christian family or attending church regularly does not exempt someone from accountability. Application కూడా చదవండి ప్లీజ్. రీడ్ application also. Lives consistently, not just religiously. Integrity matters more than appearance. Okay. రైట్, సో గమనించండి, మనం క్రైస్తవ కుటుంబంలో జన్మించినంత మాత్రాన, లేక ప్రతి వారము చర్చికి క్రమంగా వెళ్తున్నంత మాత్రాన కూడా మనకు రక్షణ ఆటోమేటిక్గా రాదు. లేక మనము ఆత్మీయంగా ఎదగడం కూడా ఆటోమేటిక్గా జరగదు. జస్ట్ బికాజ్ యు ఆర్ బోర్న్ ఇన్ ఎ క్రిస్టియన్ ఫ్యామిలీ ఆర్ జస్ట్ బికాజ్ యు అటెండ్ ద చర్చ్ రెగ్యులర్లీ, దట్ డస్ నాట్ టేక్ ప్లేస్. ఓకే, మనకు రక్షణ ఆటోమేటిక్గా రాదు, లేకపోతే స్పిరిచువల్ గ్రోత్, ఆత్మీయ ఎదుగుదల కూడా మనకు అది రాదు. అయితే మరి ఎలా వస్తుంది అని కనుక ఆలోచిస్తే, లివ్ కన్సిస్టెంట్లీ, నాట్ జస్ట్ రిలీజియస్లీ. మతపరమైనటువంటి రీతిలో మనము జీవించేది కాకుండా నిజమైన ఆత్మీయ జీవితానికి జీవించడానికి మనం ప్రయత్నించినప్పుడు మాత్రమే, అది కూడా క్రమంగా దేవునితో ఒక సహవాసం కలిగి, క్రమంగా
వ్యక్తిగతంగా మరి మనం ప్రార్థనలో కానీ, వాక్య ధ్యానంలో కానీ, దేవునితో చేసే సహవాసంలో కానీ, లేక మన హృదయాన్ని పరీక్షించుకునే విషయంలో కానీ, ప్రభు యొక్క వాక్యము కేవలం చదవడము, వినడము, ధ్యానించడం మాత్రమే కాకుండా దాని ప్రకారంగా మరి మనం జీవించినప్పుడు అప్పుడు మనము ఆత్మీయంగా ఎదుగుతాం. అప్పుడు మనకు తగినటువంటి ప్రతిఫలాన్ని కూడా దేవుడు ఇస్తాడు. ఓకేనండి. సో ఇది ఇక్కడ ఒక ఎగ్జాంపుల్ చెప్పాలంటే, సో మనం ఏదో ఆటోమేటిక్గా క్రైస్తవులో పుట్టేంత మాత్రాన్ని కూడా ఇది మనకు జరగదు. సో కాబట్టి ఎవరికి వారు, అందుకే పౌలు ఒక మాట అంటారు ఫిలిప్పీ పత్రిక 2:12లో, మీరు పొందినటువంటి ఈ రక్షణలో ఎవరికి వారు భయముతోనూ వణుకుతోనూ కొనసాగించుకొనుడి. కంటిన్యూ ఇన్ ద సాల్వేషన్ విచ్ యు హావ్ రిసీవ్డ్. ఓకే, కాబట్టి ఎవరికి వారుగా మనం ఆ రీతిగా దేవునిలో జీవించినప్పుడు మాత్రమే మరి మనము దేవుని ఎదురు నుంచి ప్రతిఫలాన్ని పొందుకునేవారుగా ఉంటాం. ఓకే, రైట్. ఓకే, నెక్స్ట్ సెక్షన్లోకి వెళ్దామండి. 12 నుంచి 16 వచనాలు చదవండి. All who sin apart from the law will also perish apart from the law, and all who sin under the law will be judged by the law. For it is not those who hear the law who are righteous in God's sight, but it is those who obey the law who will be declared righteous. Indeed, when Gentiles who do not have the law do by nature things required by the law, they are a law for themselves, even though they do not have the law, since they show that the requirements of the law are written on their hearts, their conscience also bearing witness, and their thoughts now accusing, now even defending them. They will take place on the day when God will judge men's secrets through Jesus Christ, as my gospel declares. రైట్. సో ఇక్కడ మీరు చూస్తున్నటువంటి ఆ హెడ్డింగ్ లేక టైటిల్ ఏంటంటే ఈ సెక్షన్ కి ద లా రిటన్ ఆన్ ద హార్ట్స్. ఓకే, రైట్. ఇప్పుడు గమనించండి, పౌలు గారు ఇక్కడ 2 రకాల, హీస్ టాకింగ్ అబౌట్ 2 కేటగిరీస్ ఆఫ్ పీపుల్ హియర్. 2 రకాల ప్రజలు ఉన్నారు కదండి. అంటే ధర్మశాస్త్రము లేనివారు, ధర్మశాస్త్రాన్ని కలిగిన వారు. ఓకే, యూదులు, అన్యులు, జూయిష్ పీపుల్, జెంటైల్స్. తీసుకుంటే మరి జూయిష్ పీపుల్కి ఏమో లా, దేవుడు ధర్మశాస్త్రాన్ని ఇచ్చాడు. ఓకే, సో కాబట్టి ఇప్పుడు దేవుడు ఏం చేస్తాడు, వారిని అకార్డింగ్ టు ద లా, ఓకే, వారిని దేవుడు లెక్క అడుగుతాడు. దే ఆర్ అకౌంటబుల్. ఓకే, సో కాబట్టి వాళ్ళని దేవుడు రివార్డ్ చేయాలన్నా పనిష్ చేయాలన్నా, ఓకే, బేస్డ్ ఆన్ ద లా. బట్ వాట్ అబౌట్ ద పీపుల్ హు ఆర్ వితౌట్ ద లా? ధర్మశాస్త్రము లేకుండా ఎవరైతే ఉన్నారో, అన్యులు కావచ్చు, ఇప్పుడు నేను చెప్పాను కదండి, రకరకాలుగా అనేక ప్రాంతాల్లో జీవించే వాళ్ళు, ఓకేనండి, చదువు లేని వారు కావచ్చు, ఓకే, మరి చాలా మరి రిమోట్ ప్లేసెస్లో జీవించే వాళ్ళు కావచ్చు. మరి అటువంటి వారికి మరి ధర్మశాస్త్రము ఇవ్వబడలేదు కదా అని మనం అనుకోవచ్చు, లేక వారికి చదువు లేదు కదా అని మనం అనుకోవచ్చు. అయితే ఇప్పుడు మీకు చెప్పాను, దేవుడు వారికి ఏమి ఇచ్చాడండి? ప్రతి మనిషికి కాన్షియన్స్, ఓకే, మనస్సాక్షిని దేవుడు ప్రతి ఒక్కరికి అనుగ్రహించాడు. సో ఇప్పుడు దేవుడు ఏం చేస్తాడు? ఒకవేళ మీకు ధర్మశాస్త్రం ఇవ్వబడిందా, దాన్ని బట్టి దేవుడు లెక్క అడుగుతాడు. దేవుడు స్పెసిఫిక్గా మీకు కొన్ని విషయాలు చెప్పాడా, దాన్ని బట్టి దేవుడు లెక్క అడుగుతాడు. దేవుడు స్పెసిఫిక్గా మీకు కొన్ని ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చి, ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మీరు ఒక స్కూల్లో టీచర్గా ఉన్నారనుకోండి. సో కాబట్టి అక్కడ మీరు కొన్ని స్పెసిఫిక్ ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చారు, లెసన్కి సంబంధించి కావచ్చు, వాట్ ఎవర్ రిలేటెడ్ టు ఎగ్జామ్ ఆర్ లెసన్ వాట్ ఎవర్. సో ఇప్పుడు మీరు ఆ స్టూడెంట్స్ అకౌంటబుల్ కదా దేనికి? వారికి ఇవ్వబడినటువంటి స్పెసిఫిక్ ఇన్స్ట్రక్షన్స్ విషయంలో దే ఆర్ అకౌంటబుల్. ఓకే, సో మేబీ గ్రేడ్ 1 to 5 ఉన్న వాళ్ళకి మేబీ యూ ఆర్ గివెన్ సర్టన్ ఇన్స్ట్రక్షన్స్, ఆర్ గ్రేడ్ 6 to 12th ఓకే ఉన్న వాళ్ళకి ఒక ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చారు. సో ఇప్పుడు వాళ్ళందరూ కూడా దేర్ అకౌంటబుల్ టు యూ విత్ రిగార్డ్స్ టు ద స్పెసిఫిక్ ఇన్స్ట్రక్షన్స్ దే వర్ గివెన్ కదండి. ఒకవేళ ఆ స్పెసిఫిక్ ఇన్స్ట్రక్షన్స్ ఇవ్వలేదనుకోండి, వాళ్ళు రెస్పాన్సిబుల్ కాదు, దే నాట్ అకౌంటబుల్. అయితే బికాస్ దే వర్ గివెన్, అటువంటి ప్రత్యేకమైనటువంటి ఆజ్ఞలు ఇచ్చారు కాబట్టి ఇక దేవుడు ఏం చేస్తాడు? ఆ విషయంలో లెక్క అడుగుతాడు. అంతే కదండి. సింపుల్గా చెప్పాలంటే ప్రభు చెప్పిన ఆ యొక్క ద ప్యారబుల్ ఆఫ్ ద టాలెంట్స్ మనందరికి తెలుసు కదండి. యా, సో తలాంతుల ఉపమానం. సో కాబట్టి దేవుడు మరి కొంతమందికి 5 తలాంతులు, లేక 10 తలాంతులు, 2 తలాంతులు, 1 తలాంతు, ఓకే, అట్లా డిఫరెంట్ గా దేవుడు ఇచ్చాడు. సో అట్ ద ఎండ్ ఆఫ్ ద డే ఆయన వచ్చినప్పుడు తిరిగి లెక్క అడుగుతున్నప్పుడు ఏ విషయంలో లెక్క అడుగుతాడంటే దేవుడు వారికి ఏదైతే
ఇచ్చాడో ఆ తలాంతులు బట్టే, దేవుడు వారికి ఇవ్వని వాటిని బట్టి దేవుడు లెక్క అడగడు. ఓకే, మీరు చాలా జాగ్రత్తగా ఆలోచించాలి. దేవుడు మనకు ఇవ్వని వాటి విషయంలో లెక్క అడగడు, కానీ దేవుడు మనకి ఏదైతే ఇచ్చాడో దాని విషయంలోనే లెక్క అడుగుతాడు. దేవుడు తన వాక్యం మనకి ఏదైతే బయలుపరిచాడో వాటిని బట్టి దేవుడు లెక్క అడుగుతాడు. దేవుడు వ్యక్తిగతంగా నీకు ప్రతిరోజు ఏ విషయాలు దేవుడు తెలియచేస్తూ ఉన్నాడో వాటిని బట్టి దేవుడు లెక్క అడుగుతాడు. దేవుడు నీకు అనేక విధాలుగా తన చిత్తాన్ని ఎలా నీకు బయలుపరుస్తూ ఉన్నాడో దాన్ని బట్టి దేవుడు లెక్క నేను అడుగుతాడు. సో దానికి మరి మనం బాధ్యులు. ఓకే, వీఆర్ రెస్పాన్సిబుల్ అండ్ వీఆర్ అకౌంటబుల్ టు గాడ్ ఫర్ దట్ కదండి. సో కాబట్టి ఇక్కడ మనం చూసే విషయం ఏంటంటే 2 రకాల ప్రజల గురించి ఇక్కడ మరి మనము చదువుతున్నాం. ధర్మశాస్త్రము కలిగినటువంటి వారు వారు యూదులు, ధర్మశాస్త్రము లేనటువంటి వారు నాన్ జూయిష్ పీపుల్, జెంటైల్స్. ఓకే, అయితే ఇప్పుడు దేవుడు ఎలా చూస్తాడు? దేవుడు అందరినీ సమానంగా చూస్తాడని చెప్పాడు కదండి. సో దేవుడు ఎవరికి ఏది దేవుడు బయలుపరిచాడో, ఏది తెలియచేశాడో దాన్ని బట్టి దేవుడు లెక్క అడుగుతాడు. యూదులకు దేవుడు ధర్మశాస్త్రం ఇచ్చాడు కాబట్టి ధర్మశాస్త్రాన్ని బట్టి దేవుడు వారిని లెక్క అడుగుతున్నాడు, లేక దేవుడు వారికి తీర్పు తీరుస్తున్నాడు, లేక దేవుడు వారికి ప్రతిఫలాన్ని ఇస్తున్నాడు. అలాగే ధర్మశాస్త్రం లేనటువంటి వారికి దేవుడు వారికి ఇచ్చినటువంటి మనస్సాక్షిని ఆధారం చేసుకొని దేవుడు వారిని లెక్క అడిగేవాడుగా ఉన్నారు, లేక వారు కూడా బాధ్యులే. ఓకే, సో దట్ ఈస్ వై నౌ నోబడీ ఈజ్ విదౌట్ ఎనీ ఎక్స్క్యూజ్ బిఫోర్ గాడ్ ఆర్ బిఫోర్ ద డే ఆఫ్ జడ్జ్మెంట్. ఎవరు కూడా ఇక మాకేం దేవుడు చెప్పలేదులే కాబట్టి వీఆర్ నాట్ రెస్పాన్సిబుల్ అని కేర్లెస్గా జీవించేటువంటి అవకాశం ఎవరికి కూడా దేవుడు ఇవ్వలేదు. ఓకే, వాళ్ళు ఏ ప్లేస్లో ఉన్నా ఈ ప్లానెట్ అర్త్ మీద, ఏ లాంగ్వేజ్ మాట్లాడేవారైనా, ఓకే, ఏ బ్యాక్గ్రౌండ్కి చెందిన వారైనా, ఓకే, సో కాబట్టి అందరూ కూడా మరి దేవునికి ఆ విషయంలో బాధ్యులుగానే ఉండవలసిన వారు ఉన్నారు. ఎందుకంటే దేవుడు అందరికి కూడా మనస్సాక్షిని ఇచ్చాడన్న విషయాన్ని మరి మనం చూసాం. ఓకే, కాబట్టి చూడండి, ఒక విధంగా చెప్పాలంటే ఈ లా ధర్మశాస్త్రం గురించి మనం మాట్లాడుతున్నప్పుడు ఈ లా అనేది కేవలం ఏదో ఒక రాతి మీదనో, లేకపోతే ఒక పేపర్ మీదనో, లేకపోతే ఒక చర్మపు కాగితం మీదనో, ఓకేనా, లేక పపైరస్ అనేటటువంటి ఒక చెట్టు బెరడు మీదనో వ్రాయబడినది మాత్రమే కాదు, కానీ లా రిటన్ ఆన్ హార్ట్స్. ఎవరైనా త్వరగా కెన్ క్విక్లీ రీడ్ జెర్మయా 31:33, ఇర్మియా 31:33 ఎవరైనా త్వరగా చదువుతారండి? Jeremiah 31:33, 30, 31:33. The words you are seeing on the slide. First cross reference. 31, నేను 30. పెందల కాడ లేచి Ah, నేను correct. పెందల కాడ లేచి వారికి బోధించినను వారు నా బోధన అంగీకరింపకపోయిరి. వారు నా తట్టు ముఖము త్రిప్పుకొనుక వీపునే త్రిప్పుకొనిరి. 31:33. Hmm. You want me to read, Pastor? Okay, 33 అమ్మా. ఓకే, ఈ దినమైన తర్వాత అది నేను that's ఇశ్రాయేలు correct వారితో verse. ఈ This is the దినమైన covenant that I'll make. Continue. This is ఈ the దినమైన covenant that I will make with the house of Israel after that time, declares the Lord. I will put my law in their minds and write it on their hearts. Right. I will So, be their God and they will be my people. law not written on stones, papers, Stones. ఓకేనండి, ఇక స్క్రోల్ నో, బట్ ద లా రిటర్న్ ఆన్ మైండ్స్ అండ్ హార్ట్స్. ఓకే, సో కాబట్టి దేవుడు ఏం చేశాడంటే మన హృదయం మీదే, మన మనస్సు మీద ఆయన ధర్మశాస్త్రం రాసేశారు. ఓకే, దట్స్ కాన్షియన్స్ ఈజ్ ఆల్ అబౌట్ కదండి. సో కాబట్టి ఎవరైనా కూడా ఆయన నీతి నియమాలు, ఆయన యొక్క కట్టడలు, శాసనాలు, ఆయన విధులు, అందుకే ఇది ఎడ్యుకేషన్తో సంబంధం లేదు, మీ యొక్క ఫైనాన్షియల్ బ్యాక్గ్రౌండ్తో సంబంధం లేదు, మీ యొక్క ఎథనిక్, రేషియల్, ఓకే, క్యాస్ట్ బ్యాక్గ్రౌండ్తో సంబంధం లేదు. ఓకే, ఎందుకంటే దేవుడు ప్రతి మైండ్ మీద, ప్రతి హార్ట్ మీద ఆయన ధర్మశాస్త్ర విధులను రాశారు. ఆయన లా, ఓకేనా, ఇట్ ఈస్ ఎవ్రీవేర్, ఓకే, ఆన్ అవర్ మైండ్ అండ్ ద హార్ట్. సో ఓకేనండి. సో కాబట్టి ప్రతి మనిషి కూడా మరి ఆ విషయంలో ఇక దేవుడికి లెక్క అప్పగించవలసిన వ్యక్తిగా ఉన్నాడు. ఓకే, సో అది మనం చూస్తున్నాం.
ఒకసారి చదవండి ఈ ప్యాసేజ్, అప్లికేషన్ అని చదవండి ఒకసారి. Application. Don't ignore your conscience. Practical example. Even non-Christians often know lying or stealing is wrong. This reflects God's moral law within. గమనించండి, ఇప్పుడు చాలా మంది బైబిల్ ఏంటో తెలియనటువంటి వారు, క్రైస్తవులు కాని వారు, చర్చికి ఎప్పుడు వెళ్ళనటువంటి వారు. ఓకేనండి, ఇప్పుడు చెప్పండి, మరి వారికి అబద్ధం ఆడకూడదనే విషయం తెలుసా తెలీదా? తెలుసు. అబద్ధం అనేది తప్పు అనే విషయం వారికి తెలుసు కదండి, తెలుసు. ఓకే, లేకపోతే దొంగతనం చేయడం తప్పు అనేది వారికి తెలుసు. హౌ డు దే నో దట్? ఎలా వారికి తెలుస్తుంది? ఈజ్ ఇట్ అంటే జస్ట్ గవర్నమెంట్ చెప్పారు కాబట్టి వాళ్ళకి తెలిసిందా? లేక స్కూల్లో ఇన్స్ట్రక్ట్ చేశారు కాబట్టి, మోరల్ సైన్స్ సబ్జెక్ట్లో టీచర్స్ చెప్పారు కాబట్టి తెలిసిందా? లేక గవర్నమెంట్ వాళ్ళు చెప్పారు కాబట్టి తెలిసిందా? లేక హౌ డు దే నో lying is a sin, stealing is wrong, and how do they know? The conscience will fix them. Right. So God given conscience అదనమాట. ఓకే, దట్స్ వాట్ ఇట్ మేక్స్ ద డిఫరెన్స్ అనమాట. సో దేవుడు ఇచ్చాడు కదండి, ఆ దేవుడు ఇచ్చిన మనస్సాక్షే దట్ విల్ టీచ్ యూ, దట్ విల్ ఇన్స్ట్రక్ట్ యూ. ఓకే, వాట్ ఈస్ రైట్, వాట్ ఈస్ రాంగ్. ఓకేనండి, చాలా క్లియర్గా బ్లాక్ అండ్ వైట్ గా దేవుడు ఇచ్చినట్టు మనస్సాక్షి. స్కూల్లో టీచర్ చెప్పారు కాబట్టి నో. ఓకే, లేకపోతే గవర్నమెంట్ చెప్పారు కాబట్టి నో. ఓకే, లేకపోతే ఇంకోటి ఎక్కడో అనౌన్స్మెంట్ చేశారు కాబట్టి నో. దట్స్ నాట్ ది సోర్స్ వేర్ యూ విల్ కమ్ టు నో రైట్ అండ్ రాంగ్, బికాస్ ఇట్ ఈస్ గాడ్ గివెన్ కాన్షియన్స్. దట్స్ వై ఓకే దిస్ రిఫ్లెక్ట్స్ గాడ్స్ మోరల్ లా విదిన్. ఓకే, సో అందుకే ఇక్కడ ఒక లెసన్ ఏంటి అంటే, డోంట్ ఇగ్నోర్ యువర్ కాన్షియన్స్. ఎందుకు నువ్వు నీ మనస్సాక్షిని ఇగ్నోర్ చేయకూడదు అంటే, ఇది ఇప్పుడే నేను చెప్పాను. ఆ మనస్సాక్షిని ఎవరు ఇచ్చారండి? God. ఓకే, గాడ్ ఇచ్చారు. ఓకే, దేవుడు ఇచ్చారు కాబట్టి నువ్వు ఇగ్నోర్ చేయకూడదు. మరి ఏం చేయాలి? రీడ్ ద లాస్ట్ లైన్ దట్ యు సీ ఆన్ ద స్లైడ్. Train it through God's word. రైట్, ఇప్పుడు నీకు దేవుడు ఇచ్చిన ఈ మనస్సాక్షిని ఏం చేయాలంటే, ట్రైన్ ఇట్ త్రూ గాడ్స్ వర్డ్. దేవుని వాక్యం ద్వారా మన మనస్సాక్షిని ఇప్పుడు దీన్ని ట్రైనింగ్ ఇవ్వాలన్నమాట. సో ఇప్పుడు మన మనస్సాక్షికి దేవుడు ఆల్రెడీ ఏం చెప్పారో ఆ యొక్క మాటను ఇప్పుడు మన మనస్సాక్షితో మాట్లాడుకొని చెప్పాలి. ఒకవేళ నీవు ఇఫ్ యువర్ ఫీలింగ్స్ ఆర్ డౌన్, ఓకేనండి, ఇఫ్ యు ఆర్ గెటింగ్ సమ్ డిప్రెసింగ్ ఫీలింగ్స్, ఓకే, కృంగిపోయేటట్టు ఆలోచనలు నీకు వస్తూ ఉంటాయి, ఓకేనా, నువ్వేం చెప్పాలి? ఓకే, నీ మనస్సాక్షితో నువ్వేం చెప్పుకోవాలంటే, ఇదిగో నీవు నాలో ఇలా కృంగిపోవద్దు నా ప్రాణమా, దేవుడు ఏం చెప్పాడు తన వాక్యంలో, నేను నీకు యుగ సమాప్తి వరకు తోడై ఉన్నాను అని దేవుడు చెప్పాడు. ఎక్కడ? మత్తయి సువార్త 28:20లో ప్రభు ఇలా చెప్పారు. కాబట్టి విను నా ప్రాణమా. ఓకే, ఐఎమ్ గోయింగ్ టు ఇన్స్ట్రక్ట్ యూ సంథింగ్, ఓకే, వెరీ స్పెషల్, దట్ ఈస్ ద వర్డ్ ఆఫ్ గాడ్. సో దేవుడు ఇలా చెప్పాడు, నేను నీకు యుగ సమాప్తి వరకు నీకు తోడుగా ఉంటాను, కాబట్టి నీవు కృంగిపోవద్దు, లేక నీవు అధైర్యపడవద్దు, ధైర్యం తెచ్చుకో, ముందుకే అడుగు వేయి, దేవుని వైపు చూడు, భయపడొద్దు అని నీవు నీ మనస్సాక్షికి ఏది బోధించుకోవాలండి? హౌ షుడ్ యు ట్రైన్ యువర్ కాన్షియన్స్? త్రూ వాట్? God's word. ఎస్, త్రూ గాడ్స్ వర్డ్. జస్ట్ మీకు ఒక ఎగ్జాంపుల్ మాత్రం చెప్పాను, ఇంకా అలాంటివి మనకి బోల్డ్ అన్ని ఉన్నాయి. వి ఆల్సో గో త్రూ సో మెనీ ఎక్స్పీరియన్సెస్ లైఫ్ కదా. మనం ఆ ఎక్స్పీరియన్స్ కూడా వెళ్తున్నప్పుడు వెంటనే కమ్ బ్యాక్ టు ది వర్డ్ ఆఫ్ గాడ్. ఓకే, దేవుని యొక్క వాక్యాన్ని ఒకదాన్ని మనం బయటకు తీసి, అంటే మీ పరిస్థితి తగ్గట్టుగా, ఓకే, ఏ పరిస్థితులు మీరైతే ఉన్నారో, ఓకే, మీరు డిప్రెషన్లో ఉన్నారా, లేకపోతే ఇంకా వాట్ ఎవర్ ద స్ట్రగుల్స్ యు మే బి గోయింగ్ త్రూ, దాన్ని బేస్ చేసుకొని దేవునికి వాక్యం, ప్రతిదానికి ఒక వాక్యం ఉంది కాబట్టి బైబిల్లో, దాన్ని మీ యొక్క మనస్సాక్షి చెబుతూ మీ మనస్సాక్షిని ఇప్పుడు మీరు ట్రైనింగ్ ఇవ్వాలి. ట్రైనింగ్ ఇచ్చినప్పుడు దేవునికి వాక్యంతో ఇంకా దట్ విల్ బి ఏ బ్యూటిఫుల్ కాంబినేషన్. ఓకేనా? సో బోత్ యువర్ కాన్షియన్స్ అండ్ యువర్ సెల్ఫ్, ఓకేనా, యువర్ మైండ్ అండ్ యువర్ హార్ట్. సో యూ విల్ హ్యావ్ ఎ వెరీ గుడ్ కోఆర్డినేషన్ బిట్వీన్ యువర్ మైండ్, యువర్ హార్ట్ అండ్ యువర్ కాన్షియన్స్. లేదనుకోండి, ఒక్కొక్కసారి ఓకే మన కాన్షియన్స్ ఒకటి చెప్తుంది, మన మైండ్ ఇంకోటి చెప్తుంది, ఓకే, మన హార్ట్ ఇంకోటి చెప్పి, దెన్ యు ఆర్ కన్ఫ్యూజ్డ్ ఆర్ యు టెండ్ టు గో రాంగ్. సో ద మూమెంట్ యు బిగిన్ టు ట్రైన్ యువర్ కాన్షియన్స్ త్రూ గాడ్స్ వర్డ్, అప్పుడు మరి మనం దైవికంగా జీవించడానికి అవకాశం ఉంటుంది.
గాడ్స్ మోరల్ లాని రిఫ్లెక్ట్ చేయడానికి ఓకే మనకి అది అవకాశం ఉంటుంది. ఓకే, నౌ ప్లీజ్ రీడ్ ఫ్రమ్ 17 to 24. 15 నుంచి 24 దాకా చదవండి. Now you, if you call yourself a Jew, if you rely on the law and brag about your relationship to God, if you know His will and approve of what is superior because you are instructed by the law, if you are convinced that you are a guide for the blind, a light for those who are in the dark, an instructor of the foolish, a teacher of the infants, because you have in the law the embodiment of knowledge and truth. You then, who teach others, do you not teach yourself? You who preach against stealing, do you steal? You who say that people should not commit adultery, do you commit adultery? You abhor idols, do you rob temples? You who brag about the law, do you dishonor God by breaking the law? As it is written, God's name is blasphemed among the Gentiles because of you. Till 24. రైట్, థ్యాంక్ యూ అండి. గమనించండి, ఇది వి కాల్ ఇట్స్ ఎ సెక్షన్ ఆఫ్ రెటారికల్ క్వశ్చన్స్. ఇక్కడ పౌలు గారు మరి చాలా క్వశ్చన్స్ అడుగుతున్నారు కదండి. అందుకే ఇన్ ఎవ్రీ సెంటెన్స్ వి సీ వన్ క్వశ్చన్ మార్క్ మీరు చూస్తున్నారు. సో ఆ రెటారికల్ క్వశ్చన్స్ లో పౌలు అడిగేటటువంటి ప్రశ్నల్లో ఓకేనండి మనకి ఏది కనిపిస్తుంది? ఈస్ గివింగ్ ఎ వార్నింగ్ అగైన్స్ట్ రిలీజియస్ హిపోక్రసీ. అది మీరు అక్కడ టైటిల్ చూస్తున్నారు కదా. ఈ ప్రతి క్వశ్చన్ వెనక ఓకేనండి, ఉదాహరణకి నీవు యూదుడు అని పేరు పెట్టుకొని ధర్మశాస్త్రమును ఆశ్రయించి దేవుని అతిశయపడుచున్నావు కావా కదండి. సో ఇక నెక్స్ట్, ఆయన చిత్తమెరిగి ధర్మశాస్త్రమందు ఉపదేశము పొందిన వాడవై శ్రేష్టమైన వాటిని మెచ్చుకుని వాడవు కావా? ఇంకో క్వశ్చన్ మార్క్ ఉంది. ఓకే, ఇంకా అలాగలాగా జ్ఞాన సత్య స్వరూపమైన ధర్మశాస్త్రం గలవాడవై ఉండి నేను గుడ్డివారికి త్రోవ చూపువాడను, చీకటిలో ఉండి వారికి వెలుగును, బుద్ధిహీనులకు శిక్షకుడను, బాలులకు ఉపాధ్యాయుడనే ఉన్నానని నీ అంతట నీవే ధైర్యం వహించుకొనిచున్న వాడవు కావా అని ఇలాగా. అంటే ఆ రోజుల్లో యూదులు, ముఖ్యంగా యూదులు, పరిసయ్యులు, సద్దూకయ్యులు అనబడేవారు, లేకపోతే ధర్మశాస్త్రం బోధించే బోధకులు కూడా. అందుకే ఇక్కడ ఆయన ధర్మశాస్త్రం బోధించే బోధకులు కూడా ఈ మాట ఆయన చెప్తున్నారు. అది అందుకే 31 ఉంటుంది, 21లో ఎదుటి వారికి బోధించు, నీకు నీవే బోధించుకునవా? చూసారా? సో అలాగా ఆ రోజుల్లో ఉన్నటువంటి ఆ యొక్క వేషధారణను, మతపరమైన వేషధారణను పౌలు గారు ఖండిస్తూ ఉన్నారు. రిలీజియస్ హిపోక్రసీ. ఓకే, ఇంతకుముందే మీతో పంచుకున్నాను మత్తయి సువార్త 23 తర్వాత మీరు చదివినట్లయితే అక్కడ కూడా మరి ఆ దినాలు పరిసయ్యులు, శాస్త్రుల యొక్క వేషధారణను ప్రభువారు ఎక్స్పోజ్ చేశారు. వాటిని ఎత్తి చూపించి వారిని ఖండిస్తూ ఉన్నారనమాట. ఓకే, సో ఎందుకు అంటే వీరు అనుకుంటున్నారు మాకు ధర్మశాస్త్రము బాగా తెలుసు, ఓకేనా, మాకు అన్ని తెలుసు అని వీళ్ళు అనుకుంటున్నారు. కానీ దే ఆర్ జస్ట్ నోయింగ్ స్టేజ్లో ఉన్నారు, కానీ ఒబేయింగ్ స్టేజ్లోకి లేక ప్రాక్టీసింగ్ స్టేజ్లోకి వారు రాలేదన్నమాట. నోయింగ్ ద లా బట్ నాట్ ఒబేయింగ్ ఇట్ ఏం చేస్తుంది? డిజానర్స్ గాడ్. ఓకే, చాలామంది మాకు వాక్యం తెలుసు, ఓకేనా, మరి మేము చిన్నప్పటి నుంచి మేము మరి క్రైస్తవులుగా ఉంటూ మరి బైబిల్ని చాలాసార్లు చదివాము, మేము బైబిల్కి మరి చర్చ్కి క్రమంగా వెళ్తూ ఉన్నాము, చాలా విషయాలు మాకు తెలుసు అని అనుకుంటూ ఉంటారు. ఓకే, తెలిస్తే సంతోషమే, అయితే డోంట్ జస్ట్ స్టాప్ దేర్. ఓకే, మన ప్రయాణం ఏంటంటే కేవలము నోయింగ్ స్టేజ్లోనే కాదు కదా. సో దాన్ని ఒబేయింగ్ స్టేజ్లోకి మనం రావాలి. నోయింగ్ ద వర్డ్ లేకపోతే నోయింగ్ ద లా ఈజ్ నాట్ సఫిషియంట్. ఏంటండి? ఒబేయింగ్ ద లా, ప్రాక్టీసింగ్ ద లా. ఓకే, అది మనకు చాలా ప్రాముఖ్యం. అందుకే యాకోబు ఏం చెప్తారండి? 1:22లో యాకోబు రాసిన పత్రికలో, బీ ద డూవర్స్ నాట్ ద హియరర్స్. సో కాబట్టి వాక్యాన్ని కేవలం వినువారు మాత్రమే కాదు, లేక చదివేవారు మాత్రమే కాదు, లేకపోతే యు మే బి మెమరైజింగ్ సర్టన్ స్క్రిప్చర్స్, వండర్ఫుల్. ఓకే, అదంతా మంచిదే. వాక్యాన్ని మీరు కంఠస్థం కూడా చేస్తూ ఉండొచ్చేమో, యు మే బి మెమరైజింగ్, వండర్ఫుల్ ప్రాక్టీస్. అయితే డోంట్ జస్ట్ స్టాప్ దేర్, ఎందుకంటే దట్ ఈస్ నాట్ సఫిషియంట్.
ఓకే, మరి ఏది అంటే ఏ స్టేజ్కి మనం ఎదగాలి అంటే వాక్యాన్ని డూయింగ్ స్టేజ్కి, ఒబేయింగ్ స్టేజ్కి, ప్రాక్టీసింగ్ స్టేజ్కి, వాక్యాన్ని వినువారు మాత్రమే కాకుండా వాక్య ప్రకారం మరి మనము నడుచుకునే వారిగా ఉండాలి, లేక వాక్యానికి విధేయత చూపించేవారుగా ఉండాలి. ఎందుకంటే మరి ప్రభు ఒకవేళ మనం కేవలం వింటున్నాం అనుకోండి, లేదు మాట్లాడుతున్నాం అనుకోండి, లేదు అది జస్ట్ ధ్యానిస్తున్నాం, స్టడీ చేస్తున్నాం అనుకోండి, లేదు మెమరైజ్ చేస్తూనే ఉన్నాం అనుకోండి, లేక రాసుకుంటున్నాం అనుకోండి, అవి సరిపోదు. ఇంకా చెప్పాలంటే ఆ రోజుల్లో కూడా ఈ శాస్త్ర పరిస్థితులు అలాగే ఉన్నారు కదా. అయితే ప్రభు ఏమని పిలిచారు? వారిని వేషధారులారా అని పిలిచారు కదా. అందుకే మీకు అక్కడ సెకండ్ టెక్స్ట్ అక్కడ స్లైడ్ మీద ఇచ్చిన వాటిలో కూడా ఉందన్నమాట. అలాగే యెషయా 13:13లో వారి పెదవులు ఓకేనా నన్ను కనపరుస్తున్నాయి, కానీ వారి హృదయం అయితే నాకు చాలా దూరంగా ఉన్నది అని దేవుడు కూడా చెప్పారు. సో ఇట్స్ ఎ వార్నింగ్ అగేన్స్ట్ రిలీజియస్ హిపోక్రసీ. Application. యా Practical examples. A church leader teaches holiness but lives in secret sin. This damages God's reputation. రైట్. సో కాబట్టి మనం ఏదైతే చెబుతూ ఉన్నామో, ఏదైతే మాట్లాడుతున్నామో, ఏదైతే చదువుతున్నామో, ఏదైతే మరి మనం తెలుసుకుంటున్నామో దాన్ని మన జీవితాల్లో మనం పాటించేవారిగా ఉండాలి. సో పౌలు గారు ఇక్కడ కొన్ని క్వశ్చన్స్ అడిగారు కదా, రిపీటెడ్గా క్వశ్చన్స్. ఓకే, మనకు 17-24 వరకు క్వశ్చన్సే. సో ఆ క్వశ్చన్స్లో ఆయన ఒక వార్నింగ్ ఇస్తున్నారు. వార్నింగ్ అబౌట్ వాట్? వార్నింగ్ అబౌట్ ది హిపోక్రసీ. ఓకే, వేషధారణ గురించి ఆయన హెచ్చరిక చేయడానికి క్వశ్చన్స్ అడుగుతున్నారు అనమాట. ఇంకా క్వశ్చన్స్ లో మనం ఆన్సర్ చేసుకోవచ్చు అనమాట. ఓకే, సో కాబట్టి అలాగా మనం కేవలం తెలుసుకోవడం మాత్రమే కాకుండా దాన్ని పాటించే వరకు ఉండాలని మరి దాని గురించినటువంటి విషయాలు ఈ యొక్క సెక్షన్లో చూస్తున్నాం. రైట్, ఇప్పుడు ఇంకా 25 నుంచి 29 దాకా చివరి దాకా చదవండి. Circumcision has value if you observe the law, but if you break the law, you have become as though you had not been circumcised. If those who are not circumcised keep the law's requirements, will they not be regarded as though they were circumcised? The one who is not circumcised physically and yet obeys the law will condemn you who, even though you have the written code and circumcision, are a lawbreaker. A man is not a Jew if he is not only outwardly, not in circumcision, merely outward and physically. No, a man is a Jew if he is one inwardly, and circumcision is circumcision of the heart by the Spirit, not by the written code. Such a man's praise is not from men, but from God. రైట్, మనకు ఎలాగైతే 12 వర్సెస్ 13-16లో 2 కేటగిరీస్ ఆఫ్ పీపుల్ ఉన్నారని చెప్పారు కదా, 2 రకాల ప్రజల గురించి ఉన్నారని చెప్పారు కదా, యూదులు అన్యులు. ఇక్కడ కూడా ఆయన 2 రకాల స్వభావాల గురించి మాట్లాడుతున్నారు. 2 టైప్స్ ఆఫ్ నేచర్స్. ఏంటి 2 రకాల స్వభావాల గురించి అంటే, ఒకటి అవుట్వర్డ్, ఇంకొకటి ఇన్వర్డ్. వాస్తవంగా జూయిష్ పీపుల్ ఆ రోజుల్లో మరి సర్కంసెషన్ అంటే సున్నతి వారు చేయించుకునేవారు. ఓకేనండి. సో కాబట్టి దాన్ని బట్టి వారు ఇదిగో మేము సున్నతి చేయబడ్డాం కాబట్టి ఇక మేము ప్రత్యేకించబడినటువంటి జనాంగము, ఒక దేవుడు మరి మమ్మల్ని ఏర్పాటు చేసుకున్నాడు, దేవుడు ఏర్పాటు చేసుకున్నాడని చెప్పడానికి ఒక సింబల్, ఒక సైన్ ఏంటి అంటే సర్కంసెషన్. ఓకేనా, సున్నతి అనేది. సో అయితే జస్ట్ కేవలం ఆ యొక్క ఫిజికల్ ప్రాక్టీస్ ఆఫ్ సర్కంసెషన్ బట్టి వాళ్ళు మాత్రమే సాటిస్ఫై అయిపోతున్నారు. కానీ అయితే బియాండ్ దట్ వారు ఆత్మీయంగా వారు ఎదగలేకపోతూ ఉన్నారు. దేవునికి వారు చెప్పాలంటే సమీపంగా లేరు, చాలా దూరంగానే ఉన్నారని చెప్పచ్చు. వారు ఇతరులకి చెప్తున్నారు కానీ వారు వాటిని పాటించడం లేదు. ఓకే, తమ యొక్క అవుట్వర్డ్ అపీరెన్స్ అంతా బాగానే ఉంది, కానీ అయితే ఇన్వర్డ్ లైఫ్ సరిగ్గా లేదు. బయట వారు ఉన్నటువంటి బయట హంగులు ఆర్భాటాలు అన్నీ కనిపిస్తున్నాయి, కానీ ఒకవేళ మేము చాలా రిలీజియస్ పీపుల్ అని బయటకి ఇంప్రెస్ చేస్తున్నారు, మనుషులు ఇంప్రెస్ చేస్తున్నారు, కానీ వాస్తవంగా వారి జీవితంలో అంతరంగ మార్పు, ఇన్నర్ ట్రాన్స్ఫర్మేషన్, ఇన్వర్డ్ చేంజ్ అనేది లేదు అనేది చాలా స్పష్టంగా మనకి అర్థమవుతుంది. సో ఇప్పుడు చెప్పండి, సో దేవుడు మరి అవుట్వర్డ్ అపియరెన్స్ ని కోరుకుంటాడా, ఇన్నర్ ట్రాన్స్ఫర్మేషన్ కోరుకుంటాడా? ఇన్నర్. ఎస్, ఇన్నర్, నాట్ అవుట్వర్డ్ కదండి. సో కాబట్టి ఇక్కడ 2 టైప్స్ ఆఫ్
approaches or natures you see, inward and అవుట్వర్డ్ లేదా ఇన్నర్. ఓకే, సో కాబట్టి ఇక్కడ జూయిష్ పీపుల్ అయితే వాళ్ళు ఆ సర్కంసెషన్ ని బట్టి, ఫిజికల్ సర్కంసెషన్ బట్టి వాళ్ళు హ్యాపీగా ఫీల్ అవుతున్నారు, కానీ ఆయన దేవుడు మాత్రం దాన్ని అంగీకరించలేదు. ఓకే, వాళ్ళు ఇంకా బియాండ్ దట్ ముందుకు వెళ్ళాలని దేవుడు అయితే కోరుకుంటూ ఉన్నారు. ఎందుకంటే అది జస్ట్ ఎక్స్టర్నల్ రిలీజియస్ యాక్టివిటీ అంతే. సో కాబట్టి ఎప్పుడు కూడా అక్కడ అందుకు ఒక కీ ఐడియా ఇక్కడ మీరు ఏం చూస్తున్నారు ఒకసారి చదువుతారా? ప్లీజ్ రీడ్ కీ ఐడియా. External religion is useless without inner transformation. అదండి, దేవుడు ఎప్పుడు చూసేది మనుషులేమో పై రూపాన్ని చూస్తారు. మనం పైకి ఎలా ఉన్నాము, పైకి ఎలా కనబడుతున్నాము, ఓకేనండి, మనకి బయట అంబియన్స్, బయట అపియరెన్స్, ఓకే, ఇవన్నీ కూడా మనుషులు చూస్తున్నారు. కానీ దేవుడు పై రూపాన్ని లక్ష్య పెట్టాడు. పై రూపాన్ని దేవుడు లక్ష్య పెట్టాడు. మరి దేవుడు దేన్ని లక్ష్య పెడతాడని ఉన్నది, దేవుడు మన హృదయాన్ని చూస్తాడు అని చాలా స్పష్టంగా వ్రాయబడింది. మనుషులైతే పై రూపాన్ని చూస్తారు, కానీ దేవుడైతే హృదయాన్ని చూస్తాడు అనే విషయం ఇక్కడ ఉంది. కాబట్టి హృదయ మార్పు చాలా ప్రాముఖ్యమైనది. కాబట్టి మన యొక్క ఒకైనా భౌతికమైన సున్నతి కాదు. కాబట్టి ఇప్పుడు కావలసింది, జరగాల్సింది ఏంటి అంటే సర్కంసైజ్ యువర్ హార్ట్స్. హృదయ సున్నతి అనేది ఇక్కడ జరగాలి. స్పిరిచువల్ సర్కంసెషన్, ఆత్మీయ సున్నతి ఇక్కడ జరగాలి. ఆత్మీయ సున్నతి ఎవరి ద్వారా జరుగుతుంది? క్రీస్తులో. అకార్డింగ్ టు కొలోషియన్స్ 2:11, స్పిరిచువల్ సర్కంసెషన్ ఈజ్ ఫౌండ్ ఇన్ క్రైస్ట్. 1 Samuel 16:7 ప్రకారం చూస్తే గాడ్ లుక్స్ ఎట్ ద హార్ట్, నాట్ ది అవుట్వర్డ్ అపియరెన్స్ ఆర్ అంబియన్స్. అర్థమవుతుంది కదండి. కాబట్టి ఆ రోజుల్లో వీరు పౌలు గారు ఈ మన యూదుల గురించి మాట్లాడుతున్నాడు, పరిసయ్యుల గురించి మాట్లాడుతున్నారు, సద్దుకైల గురించి మాట్లాడుతున్నారు. ఎవరైతే సో కాల్డ్ రిలీజియస్ పీపుల్, మేమంతా చాలా రిలీజియస్ అని బయటికి చెప్పుకుంటూ ఉన్నారు, గొప్పలు చెప్పుకుంటూ ఉన్నారు, అతిశయిస్తూ ఉన్నారు. బట్ అయితే వారి జీవితంలో మార్పు లేదు, హృదయ సున్నతి జరగలేదు. ఇంకా హృదయంలో వారు పాపమును దాచుకొని ఇంకా పాపములోనే జీవిస్తూ ఉన్నారు, దేవుడికి దూరంగానే ఉన్నారు. ఓకే, ఆ యొక్క హృదయ విధేయత అనేది లేదు. ఓకే, ఎక్స్ప్లెనేషన్ ఏంటంటే ఇక్కడ సర్కంసెషన్ ఇది ఏంటి? ఒక జూయిష్ రిలీజియస్ సైన్ అని చెప్పాను కదండి. సో ది సర్కంసెషన్ ఈజ్ యూస్లెస్ ఆర్ మీనింగ్లెస్ ఇఫ్ ద హార్ట్ ఈజ్ డిసొబీడియంట్. హృదయము దేవుడికి విధేయతగా లేకుండా ఉన్నట్లయితే ఇక బయటకు మనం ఎన్ని రకాల ఆచారాలు పాటించండి, యూస్లెస్, దానివల్ల ప్రయోజనం లేదు. సో ఇప్పుడు ట్రూ ఐడెంటిటీ ఏంటంటే ఇట్ ఈస్ అవర్ ఇన్నర్ సెల్ఫ్, ఇన్వర్డ్ లైఫ్. సో దట్స్ వై ఐ సే Christianity is all about our inward self. Christianity is all about our inner being, inward being, not the outward appearance, not the external ambience. ఓకే, సో కాబట్టి ఈ అధ్యాయంలో పౌలు గారు చాలా ప్రాముఖ్యమైనటువంటి లోతైనటువంటి విషయాన్ని ఇక్కడ మనకు తెలియపరుస్తున్నారు. ఎందుకంటే క్రైస్తవులుగా చాలాసార్లు మనం కూడా ఓకేనా, వి జస్ట్ గెట్ క్యారీడ్ అవే, ఓకేనా, బై వాట్ యు సీ ఓకే ఆన్ ది అవుట్ సైడ్ కదండి. బయట జరిగే విషయాలను చూసి మనం కూడా క్రైస్తవులుగా చాలాసార్లు ఓకే అది చాలా బాగుంది, చాలా బాగుంది అన్నట్టుగా బయట జరిగే వాటి కార్యక్రమాల గురించి మనం అనుకుంటుంటాం. కానీ చాలాసార్లు దేనికి మనం ప్రాముఖ్యతనివ్వము, ప్రాధాన్యత ఇవ్వమంటే మన యొక్క హృదయానికి, ఓకే, మన యొక్క అంతరంగ పురుషుడికి, మన యొక్క ఇన్నర్ లైఫ్కి, మన యొక్క ఇన్వర్డ్, మన యొక్క సెల్ఫ్కి. ఓకేనా. సో కాబట్టి ఎక్స్టర్నల్ గానే ఈ రోజుల్లో చాలా మంది బయట చూస్తున్నారు, కానీ ఎక్స్టర్నల్ రిలీజియస్ యాక్టివిటీస్ కి, అవుట్వర్డ్ అపియరెన్స్ కి ఈ రోజుల్లో చాలా మంది ఓకేనా ప్రాముఖ్యతనిస్తున్నారు, వాటి వైపే వెళ్తూ ఉన్నారు. ఓకే, అయితే దేన్ని మరి మనం మిస్ అవుతున్నాం? ఆ రోజుల్లో యూదులు లేక ఆ రోజుల్లో పరిసయ్యులు ఏది మిస్ అయ్యారో ఈ రోజుల్లో కూడా మనం కూడా అదే మిస్ అవుతున్నాం. వీ హ్యావ్ ఆల్ కైండ్స్ ఆఫ్ external, outward religious activities, religious show that is going on all over, but there is no circumcision of the heart. There is no spiritual circumcision. ఓకే, సో దేవుడు హృదయాన్ని చూస్తున్నాడు కాబట్టి మనం దానికి ప్రాముఖ్యతను ఇచ్చే వరకు ఉండాలి, కానీ బయట వాటి దానికి కాదు అనేది ఇక్కడ మరి మనకు చాలా స్పష్టంగా మనకు అర్థమవుతుంది. ఓకే, రైట్, వీ హ్యావ్ కమ్ టువర్డ్స్ ది కంక్లూషన్ అండి. ఓకే, చదవండి ఒకసారి ఇది కూడా. వన్ ఆఫ్ యూ ప్లీజ్ రీడ్.
Application. Practical application. Wearing a cross, attending the church, or calling oneself Christian means nothing without genuine faith and obedience. రైట్, ఇప్పుడే నేను చెప్పాను, మనం ఏదో బయటకి ఒక సిలువను ధరించుకున్నాను, ఓకేనా, నా రింగ్ లో లేక నా చైన్ లో సిలువ ఉంది, లేక నేను చర్చ్కి వెళ్తున్నాను, లేకపోతే నేను ఇలాగున్నాను అలాగున్నాను, ఓకేనా అని ఎక్స్టర్నల్ అవుట్వర్డ్ రిలీజియస్ యాక్టివిటీస్ కానీ, ఓకేనా, అలా కనుక ఉంటే ఇట్ రియలీ మీన్స్ నథింగ్ ఇన్ ద సైట్ ఆఫ్ ద లార్డ్, ఓకేనా. జస్ట్ Baptism, no, Pastor? Baptism is an outward appearance that we are Christians, but not inward. You should observe the Bible. ఎస్ ఎస్ యా, అవును. సో చాలా మంది ఈవెన్ దే గెట్ క్యారీడ్ అవే వితౌట్ రక్షణ అనుభవం లేకుండానే కొంతమంది బయట చూపించడానికి కోసం వెళ్ళి బ్యాప్టిజం కూడా తీసుకుంటారు. Hmm. ఓకే, సో దట్స్ ఆల్సో నాట్ జెన్యున్ థింగ్ కదండి. సో కాబట్టి ఇలాగ సో మెనీ రిలీజియస్, ఓకేనా, మనకి అటాచ్మెంట్స్ కానోటేషన్స్ ఉంటాయి అన్నమాట బయట. ఓకే ఓకే, అయితే యాక్చువల్గా దేవుడు చూస్తేనే జెన్యున్ ఫెయిత్ అండ్ ఒబీడియన్స్ మ్యాటర్స్ ద మోస్ట్. సో కాబట్టి ఇక్కడ అప్లికేషన్ పార్ట్ ఉంది కదమ్మా, ఒకసారి ఈ 2 లైన్స్ చదువు ఒకసారి. Focus on heart transformation, not just rituals. Seek God's approval, not people's praise. రైట్, సో కాబట్టి ఇవి చాలా ప్రాముఖ్యమైన విషయాలండి. ఓకే, ఈ 2 విషయాలు కూడా. ఓకే, కాబట్టి బయట మనం చేసేటటువంటి ఈ యొక్క రిచువల్స్, సాంప్రదాయాలని, ఆచారాలని, ఓకేనండి, మరి అది ఇది అని ఇప్పటిదాకా నేను చెప్పాను కదండి, అవి మనం చేయడంలో ఈ రోజుల్లో సంఘము బిజీగా ఉంది. ఓకే, చర్చ్ ఇస్ బిజీ విత్ ఆల్ కైండ్స్ ఆఫ్ అవుట్వర్డ్ రిచువల్స్ దీస్ డేస్. ఓకే, వైల్ నెగ్లెక్టింగ్ ఆన్ ద కోర్ ఇష్యూ ఆఫ్ క్రిస్టియానిటీ. ఏంటది? హార్ట్ ట్రాన్స్ఫర్మేషన్. ఒకసారి అందరూ మైక్ ఆన్ చేసుకుని జస్ట్ కెన్ యూ రిపీట్ దిస్ వర్డ్ ఆఫ్టర్ మీ. హార్ట్ ట్రాన్స్ఫర్మేషన్ అంటే చాలు. Heart Heart transformation. transformation. Yes, heart transformation is the most important thing in Christian life. ఓకే, లేక బైబిల్ కూడా దాని గురించే బోధిస్తుంది. ఓకే, తర్వాత ఎప్పుడైతే మరి అది మనం కలిగి ఉండాలి, హార్ట్ ట్రాన్స్ఫర్మేషన్, ఇన్వర్డ్ లైఫ్, నాట్ జస్ట్ ది అవుట్వర్డ్ ఎక్స్టర్నల్ రిచువల్స్. తర్వాత వీఆర్ సపోజ్ టు బి సీకింగ్ గాడ్స్ అప్రూవల్, నాట్ పీపుల్స్ ప్రైజ్. సో మెనీ పీపుల్ ఆర్ సో కన్సర్న్డ్ అబౌట్ వాట్ అదర్స్ విల్ ప్రైజ్ అబౌట్ దెమ్. ఓకే, అయితే మనం చదువుకున్న లాస్ట్ వర్స్ ఏముందంటే, అట్టి వారికి మెప్పు మనుషుల వలన కలుగదు, దేవుని వలననే కలుగును. దట్స్ హౌ పాల్ ఈస్ ఎండింగ్ దిస్ చాప్టర్ విత్ దట్ లాస్ట్ వర్స్ 29. సీకింగ్ గాడ్స్ అప్రూవల్, నాట్ పీపుల్స్ ప్రైజ్. సో కాబట్టి మనుషులు మనల్ని మెచ్చుకోవాలని, మనుషులు మనల్ని పొగడాలని, మనుషులు మన యొక్క చేసిన సేవ ఏంటో రికగ్నైజ్ చేసి మనల్ని అందరి ముందు, స్టేజ్ ముందు మనల్ని అప్రిషియేట్ చేయాలని, పొగడాలని, ఓకేనండి, మన పేరు అందరికీ తెలియాలని, ఓకేనా అని మనం కోరుకుంటాం. అయితే మనం దాన్ని కోరుకోకూడదు. ఏది కోరుకోవాలండి? దేవుని యొక్క మెప్పు, ఓకే, మనకుంటే చాలు. గాడ్స్ అప్రూవల్ ఓవర్ అగైన్స్ ది పీపుల్స్ ప్రైజ్. ఓకే, రైట్. మనం ఇక చివరకు వచ్చేసామండి. ఒక్కసారి ఈ అధ్యాయంలో చాప్టర్ 2లో మనం నేర్చుకున్నటువంటి ఆ కీ మెయిన్ స్పిరిచువల్ లెసన్స్ ఏవైతే ఉన్నాయో అవన్నీ ఒక్కసారి చూసి ఇక మనం ప్రే చేసుకుని క్లోజ్ చేద్దాం. ప్లీజ్ రీడ్ ద ఫస్ట్ స్పిరిచువల్ లెసన్ వీ లెర్న్డ్. God sees beyond outward appearance. రైట్, మొదటి నుంచి కూడా ఈ అధ్యాయంలో నేను మీకు ఫోకస్ చేస్తూ ఉన్నాను, ఎంఫసైజ్ చేస్తున్నాను ఏంటంటే, దేవుడేమో మనుషులేమో పై రూపాన్ని లెక్క పెడతారు, పై రూపాన్ని చూస్తారు. అయితే దేవుడు మాత్రం పై రూపాన్ని చూచే దేవుడు కాదు, దేవుడు మన యొక్క హృదయాన్ని చూచే దేవుడు. కాబట్టి మరి మనం కూడా ఈ రోజు నుంచి ఓకేనండి, మన యొక్క అవుట్వర్డ్ అపియరెన్స్ మీద కాకుండా, ఎక్స్టర్నల్ రిలీజియస్ యాక్టివిటీస్ లేక పర్ఫార్మెన్సెస్ మీద కాకుండా, మరి మనము మన యొక్క, బికాస్ క్రిస్టియానిటీ ఇస్ ఆల్ అబౌట్ ఇన్వర్డ్ ఆర్ ఇన్నర్ మ్యాన్, ఇన్నర్ సెల్ఫ్. కాబట్టి సో దాని మీద మరి మనం దృష్టి పెట్టడానికి, మన యొక్క అంతరంగం మీద దృష్టి పెట్టడానికి ఈ రోజు నుంచి ప్రభు యొక్క సహాయాన్ని కోరుకుందాం. ఓకే, సెకండ్ స్పిరిచువల్ లెసన్ చదవండి. Hypocrisy is dangerous and offensive to God. రైట్, ఆ రోజుల్లో మరి ప్రభు జీవించిన రోజుల్లో కూడా ఈ పరిసయ్యులు ఆ రీతిగా వేషధారంతో జీవించేవారు, నటించేటటువంటి వారు. అంటే బయట ఒకటి లోపల ఒకటి అలాగే ఉండేది వారి జీవితం. ఈ అధ్యాయంలో కూడా పౌలు గారు ఆల్మోస్ట్ స్టార్టింగ్ నుంచి
చివరి దాకా అంతే కదండి. స్టార్టింగ్ లో కూడా వాళ్ళు తీర్పు తీర్చేవారుగా ఉన్నారు. ఓకే, దాని గురించి మాట్లాడుతూ ఇక చివరికి ఈ సున్నతి గురించి కూడా, అంటే యూదులే కదా సున్నతి యొక్క ప్రాక్టీస్ చేసేది, సో కాబట్టి వాళ్ళ గురించి మాట్లాడుతున్నారు. సో ఎవరిలో అయితే హిపోక్రసీ ఉందో, వేషధారణ ఉందో వారి గురించి మాట్లాడుతూ అది చాలా ప్రమాదకరమైందండి, దేవుడు దానిని అంగీకరించాడు, ఇంకా చెప్పాలంటే దేవుడు దానిని అసహించుకుంటాడు అనే విషయాన్ని చెప్తున్నాడు. సో కాబట్టి మరి మనం కూడా ఆ విషయంలో మరి దేవుని యొక్క సహాయాన్ని కోరుకొని, ఓకే, వేషధారులుగా కాకుండా దేవుణ్ణి సంతోషపెట్టేవారుగా ఉండడానికి దేవుని సహాయాన్ని కోరుకుందాం. ప్లీజ్ రీడ్ ద థర్డ్ స్పిరిచువల్ లెసన్. God's patience is an opportunity, not permission. దేవుడు దీర్ఘశాంతము చూపించే దేవుడు. దేవుడు మనకు ఎల్లప్పుడూ మంచితనాన్ని, తన యొక్క గుడ్నెస్ ని చూపించే దేవుడు. ఎన్నో అవకాశాలు ఇచ్చే దేవుడు ఆయన. అయితే మనం ఏం చేయాలి? వాటిని డోంట్ టేక్ దెమ్ ఫర్ గ్రాంటెడ్ ఆర్ డోంట్ మిస్యూజ్ ద ఫ్రీడమ్ గాడ్ గివ్స్. ఓకే, సో దేవుడు ఇంక ఇలా మంచి చేస్తున్నాడులే, దేవుడు ఇలాగే మంచివాడుగా ఉన్నాడులే, పర్వాలేదు, ఇంక నేను ఎలాగైనా ఉండొచ్చు అన్నట్టుగా నీవు ఉండద్దు. ఓకే, సో కాబట్టి నువ్వేం చేయాలి? ఇంకా గాడ్స్ పేషెన్స్, గాడ్స్ గుడ్నెస్, ఇవన్నీ కూడా మనం ఎక్కడ నడిపించాలని చెప్పుకున్నామండి? రిపెంటెన్స్కి నడిపించాలి. ఓకే, సో మనం ఇంకా రిపెంట్ అవ్వాలి. దేవుడు మన పట్ల ఇంత కృప చూపిస్తున్నాడు, ఇంత దీర్ఘశాంతంగా దేవుడు ఉన్నాడు, మనలాంటి వాళ్ళని దేవుడు ఇంకా సహిస్తూ ఉన్నాడు, భరిస్తున్నాడు. ఓకే, దేవాను ఎంత గొప్పవాడు నాయన అని చెప్పి ఇంకా మన తప్పులను ఒప్పుకుంటూ, ఇంకా మన పాపాల విషయం మనం పశ్చాత్తాపడుతూ దేవునిలో ముందు కొనసాగాలి. ఇంకా మనం ఇంకా తగ్గించుకోవాలి. ఓకే, మా 4వ స్పిరిచువల్ లెసన్ చదవండి. True faith produces righteous living. ఓకే, మనలో కనుక నిజంగా విశ్వాసం ఉన్నది ప్రభు పట్ల అనుకుంటే ఇక తప్పకుండా దట్ రిజల్ట్స్ ఇన్ రైచియస్ లివింగ్. ఇంకా మనం కూడా దేవుని కొరకు ఒక మంచి జీవితాన్ని, నీతితో కూడిన జీవితాన్ని మరి మనం కూడా జీవిస్తాం. ఇంకా లాస్ట్ లెసన్ అండి, అందరూ ఒకసారి మైక్ ఆన్ చేసుకుంటారా? Real Christianity is inward ట్రాన్స్ఫర్మేషన్. ఓకే, సో నేను ఈ యొక్క పాయింట్ని ఇంతవరకు కూడా అన్ని సందర్భాల్లో హైలైట్ చేస్తూ వచ్చాను కదండి. సో రియల్ క్రిస్టియానిటీ అనేది ఇట్స్ నాట్ అబౌట్ ది ఎక్స్టర్నల్ రిలీజియస్ అంబియన్స్ ఆర్ యాక్టివిటీస్ ఆర్ ఎక్స్టర్నల్ షో కాదు. ఓకేనండి, సో క్రిస్టియానిటీ, రియల్ క్రిస్టియానిటీ లేక బిబ్లికల్ క్రిస్టియానిటీ అనేది ఏంటి అంటే ఇట్స్ ఆల్ అబౌట్ ఇన్వర్డ్ ట్రాన్స్ఫర్మేషన్. మన యొక్క హార్ట్ గురించి దేవుడు, ఎందుకంటే హృదయాన్ని చూస్తున్నాడు కాబట్టి, మన యొక్క హృదయ మార్పును దేవుడు కోరుకుంటున్నాడు కాబట్టి, మన యొక్క అంతరంగపు జీవితం దేవుడు చూస్తున్నాడు కాబట్టి, ప్రభా మరి ఈ విషయంలో మరి మాకు సహాయం చేయండి అని మరి మనందరం కూడా ఈరోజు ప్రార్థన చేయవలసి ఉన్నదండి. సో కాబట్టి దేవుడు ఇంతవరకు మరి మనకు ఈ యొక్క రోమాపత్రిక 2వ అధ్యాయం నేర్పించినటువంటి యొక్క ఆత్మీయ పాఠాలను బట్టి దేవునికి స్తోత్రం. ప్రైజ్ గాడ్ ఫర్ ఆల్ దీస్ స్పిరిచువల్ లెసన్స్ వీ కెన్ లెర్న్ ఫ్రమ్ దిస్ చాప్టర్. అయితే మరి ఇప్పుడు దాకా విన్నాం కాబట్టి ఇప్పుడు మరి ప్రార్థన చేద్దాం. నౌ లెట్స్ ప్రే. దేవుడు మనకు ఈ విషయంలో దేవుడు సహాయం చేయాలి అని, ఎందుకంటే ఇప్పటిదాకా మనం చెప్పుకున్నాం, కేవలం వినడం మాత్రమే కాకుండా వాటిని మరి మనము పాటించేవారుగా ఉండాలని. ఇవి మనం పాటించడానికి మన సొంత శక్తి బలం అయితే సరిపోదు కదండి. అందుకే మనకు దేవుని సహాయము మనకు కావాలి. పరిశుద్ధాత్ముని యొక్క తోడు సహాయం మనకు ఉంటేనే దేవుడు కోరుకున్నట్టుగా నీవు నేను జీవించగలం. తద్వారా ఆయన నామానికి మహిమ కలుగుతుంది. కాబట్టి ప్రభువే మనకు ఈరోజు సహాయం చేయాలని అందరు కూడా తలలు వంచి కళ్ళు మూసుకొని ప్రార్థన చేద్దాం. నేను ప్రార్థన చేస్తుండగా మీరు కూడా ప్రార్థన చేయండి. తండ్రి, ఈరోజు నేర్పించిన ప్రతి ఆత్మీయ పాఠం కొరకే స్తోత్రం నాయన. మరి మీరు ఏ రీతిగా నా యొక్క హృదయంలో ఉన్నటువంటి మార్పుని, నా అంతరంగ స్థితిని మీరు కోరుకుంటూ ఉన్నారో, వేషధారణను కాకుండా మీ దృష్టిలో నేను యథార్థమైనటువంటి జీవితాన్ని జీవించడానికి ప్రభువా, మరి భౌతికమైన సున్నతి కాకుండా ఆత్మీయమైనటువంటి సున్నతి, అది కేవలం క్రీస్తులో మాత్రమే సాధ్యము. ప్రభువా, మీరు పక్షపాతం చూపించే దేవుడు కాదు, అందరినీ సమానంగా ప్రేమిస్తున్న దేవుడు, అందరికీ సమాన అవకాశాలు ఇస్తున్న దేవుడు. మరి మేమైతే వాటిని మిస్యూజ్ చేయకుండా, దుర్వినియోగపరచుకోకుండా, వీటిని సద్వినియోగపరుచుకుంటూ మేము క్రీస్తులో ఎదగడానికి కావలసిన కృపను మాకు ఇవ్వమని దేవుణ్ణి అడుగుదామండి. ప్రేమల తండ్రి, మహాపరిశుద్ధుడా, మీ పొందనాలు స్తోత్రాలు చెల్లిస్తున్న ప్రభువా, ఈ దినాన మేమందరూ కలిసి ఒక ఆన్లైన్లో రోమీలకు రాసిన పత్రిక 2వ అధ్యాయాన్ని ధ్యానించడానికి ఇచ్చిన అవకాశాన్ని బట్టి మీకు స్తోత్రాలు. ఇందులో
ప్రభా ఎన్నో ఆత్మీయ పాఠాలు, ఆత్మీయ సత్యాలు మీరు మాకు నేర్పించారు తండ్రి. అందుని బట్టి స్తోత్రాలు. ఏ విషయాలైతే నేర్చుకున్నామో మేము వీటిని మర్చిపోకుండా ఈ వారమంతా కూడా వీలైతే మేము వీటిని ధ్యానించుకుంటూ, మీ వాక్యాన్ని ధ్యానించుకుంటూ ప్రభువా, కేవలం మీ యొక్క వాక్యాన్ని వినువారు మాత్రమే కాకుండా, అధ్యయనం చేయవారు మాత్రమే కాకుండా, వాటి ప్రకారంగా జీవించేవారుగా, మీ వాక్యానికి విధేయత చూపించేవారుగా, వీటిని పాటించేవారుగా మేమందరం ఉండడానికి సహాయం దయచేయమని ప్రభా, మరి మనుషుల మెప్పును కోరుకునేవారుగా కాకుండా దేవుని మెప్పును కోరుకునేవారుగా ఉండడానికి ప్రభా, మేము ఉండడానికి కృప చూపించండి నాయన. ప్రభా, మరి మా యొక్క హృదయంలో ఉన్నటువంటి మార్పును, హృదయ స్థితిని, మా అంతరంగ స్థితిని అయ్యా మరి మీరు కోరుకుంటున్నారు కాబట్టి అలాగున ప్రతి ఒక్క హృదయంలో మీరే ఈ సాయంకాలం వేళ కార్యాన్ని జరిగించమని మా ప్రార్థన వినందుకు స్తోత్రం చెల్లించుకుంటే, ఎవరైతే ఈ రోజున ఈ ఆన్లైన్ బైబిల్ స్టడీలో పార్టిసిపేట్ చేశారో ప్రభా, వారిని ప్రతి ఒక్కరిని, వారిని, వారి కుటుంబాలను ప్రభా, వారు ఎక్కడికి నుంచి అయితే జాయిన్ అవుతున్నారు ఆ యొక్క స్థలాలను అయ్యా, వారు వెళ్తున్నటువంటి వారు సహవాసాలను కూడా మీరు దీవించి ఆశీర్వదించమని యేసుక్రీస్తు ప్రభు పరిశుద్ధ నామములో ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్. Amen. ఇప్పుడు మన తండ్రి అయిన దేవుని ప్రేమయు, మన ప్రభు అయిన యేసుక్రీస్తు కృపయు, పరిశుద్ధాత్మ దేవుని తోడు సహవాసం మనందరికీ ఇప్పుడు ఎల్లప్పుడూ సదాకాలం తోడై ఉండి నడిపించును గాక. Amen. ఆమేన్. Amen. అందరికీ ప్రైజ్ లార్డ్ అండి. గాడ్ బ్లెస్ యు ఆల్. థ్యాంక్ యూ Praise the Lord, ఫర్ జాయినింగ్. Pastor. Praise God, ఈ praise యొక్క Lord. సెషన్ ని రికార్డ్ చేసి మీకు రేపు పంపించడం జరుగుతుంది. ఒకవేళ ఎవరైనా లేట్ గా కనుక జాయిన్ అయి ఉంటే మీరు తర్వాత ఇంకొకసారి ఈ రికార్డెడ్ సెషన్ ఒకసారి వినండి. బైబిల్ ఓపెన్ చేసి ప్రేయర్ఫుల్ గా మీరు విన్నట్లయితే ఇంకా ఎక్కువ విషయాలు మనం నేర్చుకుంటాం. రైట్? ఓకే. సో వచ్చే వారం మనం యథావిధిగా 3వ అధ్యాయాన్ని స్టడీ చేద్దాం కాబట్టి ప్లీజ్ కమ్ ప్రిపేర్డ్ ప్రేయర్ఫుల్లీ. 3వ అధ్యాయాన్ని చదివి రావాల్సిందిగా ప్రోపేట్ కోరుతున్నాను. రైట్, సమయం అయింది కాబట్టి నేను ఇంకా ముగిస్తున్నాను. Thank you and God bless you all and good God night. bless you, Pastor. See you all. Thank you, Pastor. God bless you. Thank you all, Andy. Thank Good you. night. God bless Good night, you. everyone. Thank you. Good night. God bless you all. Thank you, Andy.